నువ్వు చేసిన చెత్త ఫుడ్ తినడం వల్ల మా మాస్టర్ పన్ను విరిగిపోయిందని చెప్పేసి వాడు కావాలనైతే గొడవ పడతాడు. సీనియర్ బ్రదర్, నేను ఇంకా డాంగ్ ఆర్సన్తో ఎటువంటి సంబంధాలు లేవని నీకు కూడా తెలుసు కదా, అయినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఎటువంటి సాకులు చెప్పొద్దని వాడు అంటాడు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. నేను ఏ బుద్ధైనా సరే వంట చేసేటప్పుడు అన్నిటి నాణ్యత అనేది పరిశీలించి చాలా జాగ్రత్తగా చేస్తాను. అలాంటి పొరపాటు ఏమాత్రం జరగదు. నువ్వు బహుశా అది మర్చిపోలేదనుకుంటా సీనియర్ బ్రదర్. ఆ రోజు జరిగిన గొడవ వల్ల నువ్వు ఇప్పటికీ నా మీద పగబట్టినట్టున్నావు కదా అని అంటాడు. ఇక మనకప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడతారు. ప్రతి 3 సంవత్సరాలకి ఒక మార్షల్ ఆర్ట్స్ పోటీ అయితే జరుగుతుంది. అందులో మనోడు వాడిని అయితే ఓడించి ఉంటాడు. మనోడు వాడిని ఓడించినప్పటికీ వాడిని ఒక ఫ్రెండ్ లాగా అయితే చూస్తాడు. కానీ వాడైతే వచ్చేసి నువ్వు చేసిన అవమానం తీసుకు ఏమాత్రం మర్చిపోనని చెప్పేసి మనోడైతే పగబడతాడు. నువ్వు ఆ పోటీలో గెలిచిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు డాంగ్ ఆశ్రమం నుంచి అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అసలు ఎందుకు అలా చేసావో నాకు తెలియదు, కానీ నీకేదో జరిగింది. దానివల్ల నువ్వు ఎటువంటి మార్షల్ టెక్స్ ఏమాత్రం యూజ్ చేయలేకపోయేవాడివి. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ నువ్వు చేసిన అవమానం అంత ఈజీగా ఏమాత్రం మర్చిపోలేదని చెప్పేసి అంటాడు. ఆ రోజు అలా చేసినందుకు నా పైన ఇప్పటికీ నీకు ఇంకా కోపంగానే ఉందా? నేను ఎటువంటి మాస్టర్ టెక్నిక్స్ ఏమాత్రం ట్రైన్ తీసుకోలేను. నేను ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిని. ఇప్పటికి కూడా నా మీద నీకు అంత కోపమా? నేను మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చేసిన వంట వల్ల మీరు తినటం వల్ల మీ పళ్ళన్నీ విరిగిపోయాయని చెప్పేసి అంటాడు. అది విన్న వాడు చూసి, అంటే నీ కళ్ళకి నేను అబద్ధం చెప్పేవాడిలా కనపడుతున్నానా? ఇక వాడితో పాటు వచ్చిన మిగతా వాళ్ళంతా అయితే వచ్చేసి ఇది కనుక మన మాస్టర్ అయితే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఇక వాళ్ళ మాస్టర్ అయితే వచ్చేసి నీ పంటికి ఏమైందిరా అని చెప్పేసి అడిగితే నేను శిక్షణ తీసుకునేటప్పుడు అది విరిగిపోయిందని చెప్పేసి అంటాడు. మనోడికి అర్థమైపోతుంది మీరు అబద్ధం చెప్పినా కానీ అతను ఖచ్చితంగా ఏమైనా కనుక్కుంటాడని. ఇక నీ అడ్డమైన సాకులు ఏమాత్రం వినలేని చెప్పేసి వాడు మనోడి పైన అటాక్ చేసి దూరంగా అయితే తోసేస్తాడు. ఇక కొన్నమ్మాయితో చేసి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు మీరు మా నాన్నగారి పైన దాడి చేస్తున్నారు? ఇటువైపు దాన్నంతా చూస్తున్న మనోళ్ళు చూసి అందులో ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పేసి గమ్ము సైలెంట్గా ఉంటారు. అందులో మా నాన్నగారి తప్పు ఏమాత్రం లేదు. ఆ వంటని ప్రిపేర్ చేసింది నేనే. దాంట్లో రాయి ఉంటుంది నాకు ఏమాత్రం తెలియదని చెప్పేసి తనైతే అంటుంది. అసలు నీకెంత ధైర్యం ఉంటే నా పైన దాడి చేస్తావని తన పైన అటాక్ చేసి తను చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. దాన్నంతా చూసి అక్కడున్న లేడీ అయితే చేసి ఆ బాస్టర్కి ఎంత ధైర్యం ఉంటే తన పైన చేయేస్తాడు. కానీ అక్కడున్న వాళ్ళ బ్రదర్ అయితే చేసి వద్దు, వాళ్ళతో గొడవపడడం మంచి విషయం కాదు. 9 గొప్ప వంశాలకు సంబంధించిన వాళ్ళలో వాళ్ళ వంశం కూడా ఒకటి. మనం వాళ్ళతో గొడవ పడడంలో ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి అంటాడు. ఇక అదంతా చూస్తున్న మన బుడ్డోడు తట్టుకోలేక వానితో ఫైట్ చేయడానికి అయితే సిద్ధమవుతాడు. ఇక వాడైతే చూసి ఇంతకెవడ్రా నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. నేను బాడీ గార్డ్ అని చెప్పేసి అంటాడు. ఏంటి బాడీ గార్డా? చూస్తుంటే నువ్వు వైట్ డ్రాగన్తో కలిసి ఇక్కడికి వచ్చినట్లున్నావు. వాళ్లకు మా మధ్య ఉన్న సంబంధం నీకు తెలియదు అనుకుంటా అని చెప్పేసి అంటాడు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే దుబ్బే అని చెప్పేసి అంటాడు. ఇటువైపు మనోడు భయపడుతూనే మనతో ఎదురుగా అయితే నిలబడుకొని ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక అంతా చూస్తున్న వాడైతే చూసి, "ఒరే బుడ్డోడా, నీకు కొంచెం ధైర్యం ఎక్కువే. ఇంతకుముందు నాతో ఏమన్నావు బాడీ గార్డ్ అన్నావు కదా, అయినా కానీ ఒక బాడీ గార్డ్ నన్ను ఎదురిస్తున్నా అంటే నాకు చాలా అవమానకరంగా ఉంది. కేవలం ఒక బాడీ గార్డ్ అసలు నువ్వేం చేయగలవు అని చెప్పేసి అంటాడు. మీరు ఏమాత్రం వాళ్ళు అసలు అలా మాట్లాడుతూ బాడీ గార్డ్ అనేది ఒక గొప్ప పదవి, అది కేవలం మిత్రులను రక్షించడం మాత్రమే. నువ్వు నా ముందు నిలబడే ధైర్యమే కాదు నాకు నీతులు కూడా చెప్తావా అని చెప్పేసి మనోడు వాడిపైన అటాక్ చేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు పైకి లేచి, హోయ్ నువ్వు గనక వెంటనే నీ స్వాడు లోపల పెట్టేస్తే నిన్ను వదిలేస్తా అని అంటాడు. ఇటువైపు మనోళ్ళంతా అయితే చూసి, రే నీకేమైనా పిచ్చా? నువ్వెందుకు కోపంగా పోయి వాడితో గొడవ పడాలనుకుంటున్నావు? తప్పంతా చేసింది ఆ చిన్న కుర్రాడే కదా, వాడు వాని చేతిలో కాళ్ళు తీసి వదిలేస్తాడే, వాడిని ఏమాత్రం చంపడులే అని అంటాడు. అది విన్న మనోడు ఏంటి కాళ్ళు చేయి తీసేస్తాడా? ఒక మార్షల్ యోధుడికి కావాల్సింది కాళ్ళు చేయి మాత్రమే, అవి లేనప్పుడు వాడు మనిషే కాదు అని చెప్పేసి అంటాడు. చూస్తుంటే నీకు అహంకారం ఎక్కువ అని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక ఇటువైపు అక్కడ ఉన్నవాడు చూసి కిట్టు పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు నాకేమన్నావు అహంకారి కదా, నిజానికి దాని మీనింగ్ అంటే ఏంటో నీకు తెలుసా? అది ఒంటరిగా జీవించడం కన్నా చాలా భయంకరంగా ఉంటుంది. అయినా కానీ ఈ విషయాన్ని నీకు చెప్పినా నువ్వు ఏమాత్రం అర్థం చేసుకోలేవు అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న వాడు వచ్చేసి, అంటే నువ్వు డాంగు ఆస్తంతో శత్రువుతో పెట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు వాళ్ళ శత్రువుగా మారాలనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు. ఎందుకు వాళ్ళు ఏం పెద్ద తోపులా ఏంటా అని చెప్పేసి మనోడు స్ప్లిట్ సెకండ్లో వెళ్ళి వాడు చేస్తున్న స్వాడ్ అటాక్ని మనోడు తన 2 ఫింగర్తో అయితే హోల్డ్ చేసి బ్లాక్ చేస్తాడు. సీనియర్ బ్రదర్, నువ్వు నిజంగా ఇక్కడికి వచ్చావా? ఇక దాన్నంతా చూస్తే మనోని టీము వాళ్ళ టీం అయితే చూసి ఒకసారి అయితే షాక్ అవుతుంది. ఏంటి బేర్ హ్యాడ్ స్వాట్ బ్లాక్ టెక్నిక్ యూజ్ చేసి నన్ను ఆపగలిగావా? అది చాలా పాతది, అయినప్పటికీ అది నాపైన ఎటువంటి ప్రభావం చూపించదు. ఇంతకు ఎవడ్రా నువ్వు? నేనెవరన్న విషయం నీకు తెలుసా తెలీదా? నేను ఆ కుర్రాడికి అన్నయ్య లాంటి వాడిని అనుకో. నువ్వు ఇదంతా ఇక్కడే ఆపేసేయ్ అని చెప్పేసి మనోడైతే అంటాడు. అది విన్న వాడైతే చూసి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకే సలహా ఇస్తావు అని చెప్పేసి మళ్ళీ తిరిగి మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. దాన్ని మనోడు సింగిల్ హ్యాండ్గా అయితే బ్లాక్ చేసేస్తాడు. ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒకరి జీవితాన్ని లాక్కునే అవకాశం నీకేమాత్రం లేదు. వాళ్ళ పుట్టుక ఒక కారణమైతే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవితాన్ని లాక్కోవడానికి ఇంతకు నువ్వు ఎవడురా అని చెప్పేసి వాడిపైన అటాక్ చేస్తూ వన్స్ వాడైతే విరగొట్టేస్తాడు. ఇక అంతా చూసి నాకున్న మిగతా టీమేట్స్ అయితే వచ్చేసి వాడిపైన దాడి చేయడానికి అయితే వస్తారు. ఇటు మనోడైతే వచ్చేసి గాయపడిన తనని తన ఫాదర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక వాళ్ళిద్దరు చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి మనోడిపై అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా మనోడు చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఆ అటాక్స్ అన్ని తప్పించుకొని వాళ్ళైతే గాల్లోని ఎగిరెగిరి తంతా అంటాడు. ఇక అలా మనోడు వాళ్ళిద్దరిని గాల్లోకి ఎగరేసి మరీ తంతాడు.
ఇక అప్పుడు మనోడి మీద ఎవరైతే స్వాడ్ అయితే విసిరేస్తాడు మనోడు అటాక్స్ అయితే ఈజీగా తప్పించుకుంటాడు. ఇక కత్తి విసిరిన వాడైతే చూసి యు బాస్టర్ నేను ఎలాగైనా సరే నేను చంపేస్తానని మనోడి పైన అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మనోడు చాలా వేగంగా వాడి ఎదురుగా వెళ్ళి వాడినైతే అటాక్ చేసి వాడినైతే కొడుతూ ఉంటాడు. వాడి మొహం మీద గట్టి గట్టిగా మనోడైతే పంచెస్ ఇస్తూనే ఉంటాడు. ఇక అప్పుడు మనోడు ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే వెనకాల నుంచి ఒక కుర్రాడైతే వచ్చేసి మనోడు స్వాట్ తీసుకొని పొడుద్దామని ట్రై చేస్తాడు. కానీ మనోడు దాన్ని అయితే ఈజీగా బ్లాక్ చేస్తాడు. ఇక మనోడు వాడి డెప్ప మీద 4 ఇచ్చి వాడినైతే పడుకోబెట్టేస్తాడు. ఇక దాన్నంతా చూసి ఐరన్ బ్రిగేడ్ లీడర్ అయితే చూసి ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు. ఒకవేళ గనక నేను జోక్యం చేసుకున్నాను అంటే వాళ్ళు మమ్మల్ని శత్రువుగా భావిస్తారు. అది మంచి విషయం ఏమాత్రం కాదు. మాకు లేనిపోని సమస్యలు అయితే వస్తాయి అని చెప్పేసి వాడు ఆ ఫైట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే కలగకూడదు అనుకుంటాడు. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? డాంగ్ ఆశ్రమానికి సంబంధించిన సన్యాసిని ఎదిరిస్తావా? తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడైతే చూసి ఏంటి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడం నువ్వు పైన దాడి చేస్తున్నావు యూ బాస్టర్ అని చెప్పేసి మనోడైతే తిడతాడు. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు 9 గొప్ప వంశాలు ఒక వంశం కావచ్చు. అలాంటప్పుడు నీతో పాటు ఆ 9 వంశాలను కూడా నాశనం చేసేస్తే నాకు ఎటువంటి సమస్య ఉండదు కదా అని చెప్పేసి అంటాడు. అది విని వాడు భయపడుతూ అసలు నీకంత ధైర్యం ఉంటే అలా మాట్లాడగలవు. ఏనా నీ ఉద్దేశంలో వాళ్ళు మరీ అంత పెద్ద తోపులా ఏంటా అని చెప్పేసి మనోడైతే అంటాడు. అది ఎందుకు సాధ్యం కాదు. నేను ఎందుకు వాళ్ళని ఎదిరించలేనని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఒక లేడీ అయితే వచ్చి సీనియర్ బ్రదర్ నువ్వు ఇక్కడే ఉన్నాయి ఎలా ఉన్నావు అని చెప్పేసి మనోడైతే చూస్తుంది. ఇక ఆ లేడీ వచ్చే రంగానే మనోడైతే అరుస్తుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు? అయినా కానీ డాంగు ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు? వాళ్ళతో మాకు మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. వాటన్నిటి చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావా? అనవసరంగా ఇక్కడికి నేను తీసుకొచ్చామని చెప్పేసి అంటారు. అది విన్న మనోడు ముందుగా నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నా. అయినా కానీ మీరు ఈ ప్రయాణంలోకి ఎందుకు వచ్చారు? ఇక్కడున్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉంటారా లేదా అని గమనించడానికి ఇక్కడికి వచ్చారు కదా. ఈ చిన్న కుర్రాడు కూడా మనతో పాటే వచ్చాడు కదా. ఆ డాంగు ఆశ్రమానికి సంబంధించిన సన్యాసులు అక్కడున్న అమ్మాయి పైన అనవసరంగా దాడి చేస్తుంటే వీడు వెళ్ళి కాపాడాల్సి వచ్చింది. నిజానికి వీడు వాడి చేతిని కూడా కోల్పోవాల్సి వచ్చేది. నాకు తెలుసు మీరు డాంగు ఆశ్రమానికి సంబంధించిన శిష్యురాలని కూడా తెలుసు. వాళ్ళని ఎదిరిస్తే ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. కానీ మీరు డాంగు ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తిగా ఇక్కడికి రాలేదు కదా. ఈ ప్రయాణంలో ఎవరికి ఏం కాకుండా చూసుకోవడానికి మాత్రమే మీరు ఇక్కడికి వచ్చారు కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు? మేము చెప్పేది కూడా ఒకసారి వినండి అని చెప్పేసి అంటాడు. అది విన్న తను చూసి తను ఏం మాట్లాడలేక సరే నువ్వు చెప్పింది నిజమే. నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినప్పటికీ నువ్వు అంత తీవ్రంగా వాళ్ళని కొట్టి చాలా పెద్ద తప్పే చేసావని చెప్పేసి అంటుంది. ఇక మనోడైతే చూసి ఇలా చేసేందుకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పేసి అంటాడు. అది విన్న తనే చూసి అయినా కానీ నీకు ఒక మూర్ఖుడు లాంటి వాడివి. ఎందుకంటే నువ్వు 9 గొప్ప స్కైస్లో ఒక వంశాన్ని అయితే ఎదిరించావు. అది విన్న మనోడు చూసి వాళ్ళ 9 స్కైస్‌లో ఎవరైనా కావచ్చు, లేదా అది గొప్ప వంశమైన ఏదైనా కావచ్చు. అది ఏమాత్రం శాశ్వతంగా ఉండదు కదా. మాతో మీకేమైనా సమస్య ఉన్నట్టుగైతే చెప్పండి. మేము ఈ వైట్ డ్రాగన్‌ని విడిచిపెట్టి మేమిద్దరం ఒంటరిగా ప్రయాణం చేస్తామని అంటాడు. అది విన్న అక్కడున్న ముసలోడు చూసి ఇప్పుడు ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. రేపంతా ఉదయం మాట్లాడుకుందామని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న ఆ లేడీ చూసి సరే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్కడున్న ముసలోడైతే చూసి నువ్వు ఇలా చేసేందుకు వాళ్ళు ఏమాత్రం నేను వదలరు. నేను వెతుక్కుంటూ మళ్ళీ వస్తారని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు తీసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటానని అంటాడు. ఇక ముసలోడైతే చూసి అనవసరంగా మా వెనకమ్మడి ఒక పిచ్చోడిని తీసుకుని వచ్చినట్టుగా ఉన్నాను. వీడు ఏ సమస్యలు తెచ్చి పెడతారో అర్థం కావట్లేదని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న కిడ్ అయితే వచ్చేసి చూస్తుంటే ఇదంతా నా వల్ల జరిగినట్టుంది సీనియర్ బ్రదర్ నన్ను క్షమించు అని అంటాడు. అదేం లేదులే. చూస్తుంటే మన రాత్రంతా ఇక్కడే ఉండాలనుకుంటా. సరే మనం పడుకోవడానికి ఏదైనా సిద్ధం చేయగలవా అని చెప్పేసి మనోడిని అయితే అడుగుతాడు. సరే అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి ఏమన్నా సామాన్లు తేవడానికి అయితే వెళ్తాడు. ఇక అప్పుడు అక్కడికి మనోడైతే వచ్చేసి ఇప్పుడు నా వంతు నీతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇంతకు నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళతో ఎందుకు లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి అన్ని విషయాలు నీకు వివరించే సమయం నాకు ఇప్పుడు ఏమాత్రం లేదని చెప్పేసి అంటాడు. ఇలా చూడు మొండిగా ఏమాత్రం ప్రవర్తించవద్దు. కొన్ని చోట్ల ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో కొంచెం తెలిసి ఉండాలని చెప్పేసి అంటాడు. నీకు అర్థం కావట్లేదు. 9 స్కైస్‌లో ఒక వంశాన్ని బెదిరించి బతకాలనుకుంటున్నావు. అది నీ వల్ల ఏమాత్రం సాధ్యం కాదని అంటాడు. అది విన్న మనోడైతే చూసి నువ్వు చెప్తున్నది నాకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అలాగే బతుకుతూనే ఉన్నారు. మన బలమైన వాళ్ళ దగ్గర అయితే మనం తల వంచక తప్పదు అని చెప్పేసి అంటాడు. వాళ్ళని ఎదిరిస్తే ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు అని చెప్పేసి మనోడైతే అంటాడు. అది విన్న వాడైతే అలాంటప్పుడు నువ్వెందుకు వాళ్ళతో కావాలని గొడవ పడుతున్నావు? కానీ ఇప్పటికీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే కొన్ని సార్లు నీ మైండ్ చెప్పేదానికన్నా నీ మనసు చెప్పేది వింటేనే మంచిదని అంటాడు. నా మనసు నాకేం చెప్పిందో నేను అప్పుడు అలాగే చేశానని అంటాడు. ఇక మనోడు మాట్లాడే మాటలని ఐరన్ బ్రిగేడ్ టీం అయితే వచ్చేసి రహస్యంగా వింటూ ఉంటారు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఒక్కడివే తలుచుకుంటే ప్రపంచం మొత్తాన్ని మార్చగలవనుకుంటున్నావా? అదొక మూర్ఖత్వపు ఆలోచన. ఒక చిన్న కొవ్వొత్తి అది నాశనమయ్యేంత వరకు అయితే వెలుగునిస్తూ చీకటినైతే తరిమేస్తూ ఉంటుంది. నేను చనిపోయేంత వరకు ఎవరికొకరు సాయం చేస్తూనే ఉంటాను. అసలు నేనెందుకు మార్షల్ ట్రైనింగ్ తీసుకున్నాను? అయినా గాని ఈ మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి? కాసేపటి తర్వాత మనోడు అక్కడున్న కిడ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాడైతే వచ్చేసి ఇదంతా నా వల్లే జరిగింది సీనియర్. అనవసరంగా నేను ముందుకు వెళ్ళానని చెప్పేసి అంటాడు. అది విన్న వాడైతే చూసి ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు. నువ్వు బలహీనంగా ఉన్నప్పటికీ
వాళ్ళిద్దరినైతే కాపాడగలిగావు. ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇతరులతో పాటు నిన్ను కూడా నువ్వు కాపాడుకోగలగాలి అని చెప్పేసి అంటాడు. ఇక నువ్వు బలంగా ఉంటే మాత్రమే ఇతరులను ఎదిరించి అయితే బతకగలవు అని చెప్పేసి అంటాడు. మరేం పర్వాలేదు. నువ్వు మంచి పని చేసావు అని చెప్పేసి మనోడైతే అంటాడు. అది విన్న వాడైతే చాలా థ్యాంక్స్ సీనియర్ బ్రదర్. ఎలాగైనా సరే నేను కూడా మీలాగే స్ట్రాంగ్ అవుతానని చెప్పేసి అంటాడు. ఒకటి మిమ్మల్ని అడగచ్చా సీనియర్ బ్రదర్? అయినా కానీ మీరు ఆ 2 వేళ్లతో ఆ స్వాన్‌ని ఎలా విరగ్గొట్టగలిగారని చెప్పేసి మనోడినైతే అడుగుతాడు. అది విన్న మనోడైతే చూసి నిజానికి నేను చిన్నప్పటి నుండి కమ్మరి పని అయితే చేస్తూ ఉన్నాను. నా చేతులతో నేను ఎన్నో కొన్ని వందల కొద్ది స్పాట్స్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఏది బలహీనంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎక్కడ పట్టుకుంటే దాన్ని విరగ్గొట్టడం కన్నా కూడా నాకు తెలుసు. అందుకే దాన్ని నేను సింపుల్‌గా విరగ్గొట్టగలిగాను. ఇకప్పుడే మనోడైతే వచ్చి తన ఓన్ స్వాడ్ ఎలా క్రియేట్ చేసుకున్నాడో చెప్తాడు. హవాంగ్ ఇచ్చిన రాయితో మనోడు చాలా కష్టపడి తన సొంత స్వాడ్‌ని అయితే క్రియేట్ చేసుకుంటాడు. దాన్ని క్రియేట్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పటికీ అది ఏమాత్రం నా మాట వినట్లేదు. నిజానికి ఆ స్వాడ్ అయితే వచ్చేసి మనతో మాట్లాడుతున్నట్టుగా మనోడికి ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక మనోడు దానికి ఒక పేరు కూడా అయితే పెడతాడు. ఆ స్వాడ్‌కి మనోడు పెట్టిన పేరు స్నో ఫ్లవర్ అని చెప్పేసి అంటాడు. నేను క్రియేట్ చేసింది గాడ్ ఒక స్వాడ్ కాదు. అలాగని డెమోనిక్ ఒక స్వాడ్ కూడా కాదు. నేను క్రియేట్ చేసింది ఒక మంత్రగత్తె స్వాడ్. అది చాలా భయంకరంగా ఉంటుంది. దాని నుండి విపరీతంగా దాని దుష్టశక్తి అయితే విడుదలవుతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికైనా కంట్రోల్ చేస్తూ ఉండాలి. లేదంటే అది నాకే ప్రమాదకరంగా మారొచ్చని మనోడు ఆలోచిస్తాడు. ఇకప్పుడు అక్కడికి ఐరన్ బ్రిగేడ్ టీంలో ఉన్న వైస్ రాడర్ అయితే వచ్చేసి మనోడు కొద్దిగా ఫుడ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మన ముంజున్ అయితే వచ్చేసి మనతో మాట్లాడుతూ నిజానికి వాళ్ళు ఎందుకు మనకు ఇక్కడికి వచ్చి ఫుడ్ ఇచ్చారో అర్థం కావట్లేదు. చూస్తుంటే ఐరన్ బ్రిగేడ్ టీంలో మీరు చేరాలనుకుంటున్నారా బ్రదర్? వాళ్ళు అలాగే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే వాళ్ళు మిమ్మల్ని టీంలో చేర్చుకోవాలని భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటాడు. ఇక అప్పుడే మనోడికి ఎవరో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక మనోడు వెంటనే తెలిసి ముంజు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే వెంటనే మనోడు తన స్వాడ్ తీసుకుని అక్కడున్న పొదల వైపు అయితే నడుచుకుంటూ వెళ్తాడు. ఇకప్పుడు ఆ పొదల నుండి డాంగు ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళంతా అయితే బయటకు వస్తారు. మనోళ్ళు అప్పటి నుంచి మాట్లాడుకునేంత విని చూస్తూ ఉంటే నీ దగ్గర అద్భుతమైన స్వాడ్ ఉన్నట్లుంది కదా అని చెప్పేసి అంటాడు. ఇక ఆ కొన్నవాడు తీసి ఇంతకు నువ్వు ఎవడురా ఎక్కడి నుంచి వచ్చావని అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి నేను నార్త్ వైపు నుండి అయితే వచ్చాను. నేను నార్త్ వైపు నుంచి నేను ఒక స్వాట్స్మెన్ అని అంటాడు. నేను విన్నది నిజమేనా? నువ్వు డాంగు ఆశ్రమంతో కావాలని గొడవ పెట్టుకుని మా వాళ్ళనైతే గాయపరిచేవన్నావు కదా! అది నిజమేనా అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు చూసి నేను ఎవరిపైన దాడి చేయలేదు. ఎవరిని ఏమాత్రం హింసించలేదని అంటాడు. అది విన్న వాళ్ళైతే చూసి వాడు అబద్ధం చెప్తున్నాడు సీనియర్ బ్రదర్. ఎలాగైనా సరే వాడిని అడ్డుకోండి. వాని వల్ల మనకు చాలా ప్రమాదం. వాడిని ఇక్కడే చంపేద్దామని అంటాడు. అసలు నీకెంత ధైర్యం ఉంటే నాతో అబద్ధం చెప్తావు? నేను ఊరికి వదలనని చెప్పేసి అంటాడు. ఇక మనోడు చూసి నువ్వు నిజంగా నాతో అక్కడ గొడవ పడాలని వచ్చి ఉంటే మాట్లాడేందుకు రా సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి అంటాడు. ఆలస్యం ఎందుకు వెంటనే పోరాటం మొదలు పెడదామని అంటాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా వాళ్ళైతే వచ్చేసి అందరూ మనోడి పైన దాడి చేయడానికి చాలా వేగంగా అయితే వస్తారు. ఇక వెంటనే మనోడు తన బ్లేడ్ ఓపెన్ చేసి వాళ్ళ గాల్లో ఉండగానే వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళని గాల్లోనే ఎగరేసి అక్కడికి మళ్ళీ తిరిగి పంపించేస్తాడు. దాన్ని చూస్తున్న వాడు కూడా అయితే షాక్ అవుతాడు. కేవలం సింగిల్ అటాక్‌తో వాడెక్కడున్న సగం మందిని అయితే డిఫీట్ చేయగలిగాడు. అది కూడా మొదటి తరం శిష్యులను మాత్రమే. మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా మనోడి పైన దాడి చేస్తారు. కానీ మనోడు తన బ్లేడ్ తీసుకొని సింగిల్ హ్యాండెడ్‌గా వాళ్ళనైతే ఆపుతూ వాళ్ళని చాలా దూరంగా అయితే విసిరేస్తూ ఉంటారు. మరి ఎక్కువ ఎవరిని గాయపరచకుండా వాళ్ళందరిని చాలా దూరంగా అయితే విసిరేస్తూనే ఉంటాడు వాళ్ళపైన అటాక్ చేసి. ఇక అలా మనోడు చాలా సేపటి వరకు వాళ్ళతో అలాగే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక దానంతా చూస్తున్న వాళ్ళ మాస్టర్ వచ్చి ఇక ఆ ఫైట్‌ని చూస్తున్న వాళ్ళ మాస్టర్‌కి అర్థమైపోయింది. వీడు మా వాళ్ళని చంపాలనుకోవట్లేదు. కేవలం వాళ్ళని గాయపరిచి కొంచెం దూరంగా అయితే విసిరేస్తున్నాడు. ఇక వాళ్ళంతా అయితే వచ్చేసి డాంగు ఆశ్రమాన్ని ఎదిరిస్తామని, నిన్ను చంపేస్తామని అందరూ కలిసి ఒకసారిగా మనోడి పైన దాడి చేయడానికైతే వస్తూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళ మాస్టర్ అయితే వచ్చేసి ఒకసారి ఆగండి. అందరూ వెంటనే వెనక్కి తిరిగి రండి అని చెప్పేసి అంటాడు. మీరు ఏమాత్రం వాడిని సరిపోరు. వాడు మీకన్నా చాలా బలవంతుడు. నేను మాత్రమే వానితో పోరాడతానని చెప్పేసి అంటాడు. అది విన్న వాళ్ళైతే వచ్చేసి ఒకసారిగా ఆగిపోతారు. కానీ అప్పటికే మనోడు చాలా ఫాస్ట్‌గా వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక వాళ్ళ మాస్టర్ స్వాట్ తీసుకొని వాడు కావాలని మనతో ఆడుకుంటున్నాడని చెప్పేసి వాడు ఫైట్‌లోకి దిగుతాడు. కేవలం సింగిల్ అటాక్‌తోనే పడగొడతానని చెప్పేసి మనోడి పైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. 5 ఎలిమెంటల్ డిస్ట్రక్షన్ టెక్నిక్ ఉపయోగించి మనోడి పైన అయితే దాడి చేస్తాడు తన స్వాడ్‌తో. ఇక వాడు చాలా వేగంగా వచ్చి మనోడి పైన స్వాట్ తీసుకొని అయితే అటాక్ చేస్తాడు. వాడు ఒకసారిగా చూసి ఆశ్చర్యపోతాడు. మనోడు ఆ అటాక్‌ని తప్పించుకొని వాడి వెనకైతే వచ్చి ఉంటాడు చాలా ఫాస్ట్‌గా. దాన్ని చూసిన ఆ ముసలోడు చాలా కోపమైతే వచ్చేసి మళ్ళీ మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ మనోడు ఆ స్వాడ్‌ని అయితే ఈజీగా అయితే బ్లాక్ చేస్తాడు. దూరం నుండి ఆ ఫైట్ అంతా చూస్తున్న అక్కడున్న లేడీ కూడా అయితే చూసి ఒకసారిగా షాక్ అవుతుంది. అది అసలు ఎలా సాధ్యం? వాడు ఒక్కడే కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! వాళ్ళందరూ కలిసినప్పటికీ వాడి మీద ఒక చిన్న గీత కూడా ఏమాత్రం పడలేదు. కేవలం వాడు ఒక్కడే సింగిల్ హ్యాండెడ్‌గా అక్కడున్న ప్రతి ఒక్కరిని అడ్డుకుంటున్నాడని చెప్పేసి తనైతే అంటుంది. ఇక అదంతా విన్న అక్కడున్న ముసలోడైతే చూసి నిజానికి ఈ మురిం ప్రపంచంలో తన శక్తులు దాచుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ మురిం ప్రపంచంలో శక్తులు దాచుకునే నార్మల్ జీవితాలు గడిపే వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు వీడు కూడా ఒకడని నా అభిప్రాయం. ఇక ఆ ఫైట్ అంతా చూస్తున్న వాళ్ళిద్దరూ మనోడి గురించి మాట్లాడుకుంటూ ఇంతకు వాడి గుర్తింపు ఏంటి? ఇంతకు వాడు ఎవడని చెప్పేసి ఆ లేడీ అయితే అడుగుతుంది. అది విన్న వాడైతే వచ్చేసి వాడు నాతో చెప్పిన విషయం ఏమిటంటే హవాంగ్ మేనల్లుడు అన్నాడు. కానీ ఆ హవాంగ్ ఎక్కడి నుంచి వచ్చాడో బాడీగార్డ్ హవాంగ్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు కూడా పెద్దగా తెలియదని చెప్పేసి అంటాడు.
ఇక ఆ ఫైట్ అంతా చూస్తున్న వాళ్ళైతే వచ్చేసి వాడొక్కడే డాంగ్జు ఆశ్రమాన్ని మొత్తంగా నాశనం చేయాలనుకునే అభిప్రాయంలో ఉందేమో. ఒక పని చేద్దాం మనం కూడా ఆ ఫైట్‌లో ఇన్వాల్వ్ అవుదాం అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదంతా విన్న లేడీ అయితే చూసి నీకింకా అర్థం కావట్లేదా? వాడికి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళకి సమానం కాదు. కేవలం మన లీడర్ మాత్రమే వాడిని ఎదిరించి పోరాడగలడు. ఇక అంతా విన్న ఆ వయసు లేడీ అయితే చూస్తుంటే వాడు ఒక్కడే ప్రపంచం మొత్తం మార్చేసేలా ఉన్నాడు. అలాంటప్పుడు మనతో గొడవ పడాల్సిన అవసరం లేదు. వానితో కలిసిపోవడమే మనకు మంచిదని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇక ఇటువైపు మనోడికి ఆ ముసలోడు ఇంకా ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఆ ముసలోడైతే చూసి వీడు ఈ ఫైట్‌ని కూడా సరదాగా తీసుకుంటున్నాడు. నాతో ఏమాత్రం సీరియస్‌గా పోరాడట్లేదు. నేను చేసే చిన్న చిన్న అటాక్స్ వాడు కావాలనే బ్లాక్ చేసి నాతో ఆడుకుంటున్నాడని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. ఆ మాట విన్న మనోడు చూసి నువ్వు చెప్పింది నిజమే. నేను కాసేపు నీతో ఆడుకోవాలనుకున్నాను. నిజానికి నేను సీరియస్‌గా ఒకరితో ఫైట్ చేసేది చాలా కాలమైంది. నువ్వు నా పూర్తి శక్తి చూడాలనుకుంటున్నావు కదా! దాన్ని చూపిస్తా. మనోడు తాడు స్వాడ్ ఉపయోగించి ఒక పెద్ద టార్నడో క్రియేట్ చేసి వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. వాడు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా మనోడు స్వాడ్ వాడి మెడపైన అయితే ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఆ బుడ్డోడు ఆ చెఫ్ అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఇక చాలా ఆపేయండి మాస్టర్ అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తారు. ఇక దాన్ని చూసిన వాడు కూడా ఒకసారి అయితే షాక్ అవుతాడు. వాడు శిష్యుడు అన్నమాట వాని దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకుని ఉంటాడు. కొన్ని సంవత్సరాల కిందట నువ్వు డాంగు ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయానని విన్నాను. అది నిజమేనా? అసలు నువ్వు ఎందుకు అలా చేశావు అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న షెఫ్ అయితే వచ్చేసి జరిగిన ప్రతి ఒక్క విషయం అక్కడున్న మాస్టర్‌కి అయితే వివరిస్తూ ఉంటాడు. దాన్ని విన్న వాడైతే వచ్చేసి అంతా తప్పంతా నాదే. నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మా వోళ్ళు చేసిన తప్పుకు నన్ను క్షమించండి అని అంటాడు. అంతేకాదు నేను ఐసోలేషన్ సెక్షన్‌లో ఉన్నప్పుడు నీ పైన ఎవడో హఠాత్తుగా దాడి చేయడం వల్ల నువ్వు నీ శక్తిని అయితే కోల్పోయావని విన్నా. అది నిజమేనా? అందుకని నువ్వు డాంగు ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోయావా? అసలు అలా ఎందుకు చేశావు? నువ్వు ఎక్కడున్న ప్రతి ఒక్కరు ఆ విషయం వివరించి మళ్ళీ డాంగు ఆశ్రమానికి తిరిగి రావచ్చు కదా అని చెప్పేసి వాడినైతే అడుగుతాడు. ఆ మాట విన్న వాడైతే చేసి లేదు నేను ఏమాత్రం మళ్ళీ ఆ డాంగు ఆశ్రమానికి తిరిగి రావాలని ఏమాత్రం అనుకోవట్లేదు. నిజంగా ఆ డాంగు ఆశ్రమంలో ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను ఎక్కువగా గౌరవిస్తుండేవారు. అది చూసిన మిగతా వాళ్ళు నన్ను అసూయపడ్డం అయితే గమనించాను. వాళ్ళందరూ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు. నేను మళ్ళీ అక్కడికొచ్చి ఇలాంటి అవమానాలు ఏమాత్రం పడాలనుకోవట్లేదు. నా జీవితం ఇక్కడే మొదలైంది కాబట్టి నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నాకర్థమైంది. నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అంటే నేను డాంగ్ ఆశ్రమాన్ని వదిలేయని నాకర్థమైంది. నేను వాళ్ళలోనే హ్యాపీనెస్ అయితే వెతుక్కున్నాను. అందుకే నేను డాంగ్ ఆశ్రమాన్ని విడిచిపెట్టి వచ్చేసాను. ఇక మాస్టర్ అయితే వచ్చేసి వాళ్ళు చేసిన తప్పుకు మనోళ్ళని 4 పీకి మనోళ్ళనైతే తిడతాడు. వాడి తర్వాత ఆ టీంకి ఎవరు మాస్టర్‌గా ఉండాలో నిర్ణయించుకుంటూ ఉంటే, ఇకప్పుడు ఆ కొన్నవాడైతే చూసి నేను ఈ టీంకి నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఈ ప్రతి ఒక్కటి మీకోసం అయితే త్యాగం చేశాను. మీ తర్వాత నేనే మీ టీంకి మాస్టర్‌గా ఉండాలనుకుంటున్నానని చెప్పేసి వాడంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి నవ్వుతూ డాంగు ఆశ్రమం నిజంగా పూర్తిగా చెడిపోయింది. నువ్వు నిజంగా ఏమాత్రం పనికిరాని వాడివి. నువ్వు ఆ స్థాయికి ఏమాత్రం పనికిరావు అని చెప్పేసి వాళ్ళిద్దరైతే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ మాస్టర్ అయితే వచ్చేసి ఇలా చూడు ఇంకొక మాట మాట్లాడినా సరే నేను నిన్ను చంపేస్తాను. నువ్వు చేసిన తప్పుకు మర్యాద శిక్ష అనుభవించు. అంతేకాదు డాంగు ఆశ్రమంలో ఎవడు తప్పు చేసినా సరే వాడిని శిక్షిస్తాను. లేదా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి అరుస్తాడు. నీ పైన ఇలా జరిగినందుకు నన్ను క్షమించు. కేవలం ఒక సారీ చెప్తే ఇది ఏమాత్రం సరిపోదు. కాబట్టి డాంగు ఆశ్రమం నుండి మేము వీలైనంత సహాయం మీకు చేస్తామని చెప్పి ఆ కొన్న ముసలోడు అయితే మాటిస్తాడు. ఇక ఆ ముసలోడు మనోని వైపు చూస్తూ నిజానికి నేను ఒక గొప్ప మార్షల్ ఆర్ట్స్ యోధుడిని అవ్వాలనుకున్నా. ఎన్నో సంవత్సరాలు అయితే ట్రైనింగ్ తీసుకున్నా. కానీ ఆ కుర్రాడికి కేవలం 20 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. నేను కనీసం వాడితో ఒక నిమిషం కూడా ఏమాత్రం సక్రమంగా పోరాడలేకపోయాను. అసలు ఇంతకు వాడు ఎవడు? లేదా సహజంగా వీడికి ఈ శక్తులు వచ్చాయా? చూస్తుంటే అది నాకు నమ్మబుద్ధి ఏమాత్రం అనిపించట్లేదు. వీడిని ఎవరు ఓడించినంత విధంగా వీడు ఎదుగుతాడని నాకు అనిపిస్తుంది. ఇక వాడు మనోని దగ్గరికొచ్చేసి నేను విన్నది నిజమేనా? మీరు ఓనంకి వెళ్ళాలనుకుంటున్నారు కదా అని అంటాడు. అది విన్న మనోడు అవును అది నిజమే అని చెప్పేసి అంటాడు. నన్ను క్షమించండి. నా వల్ల మీకు దాదాపు ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిందని చెప్పేసి అంటాడు. కానీ మీకు చాలా థాంక్స్. మీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పేసి ఆ ముసలోడైతే అంటాడు. నిజానికి నేను మీకు సహాయం చేసే వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆజిన్ హోల్ కోసమైతే వెడకండి. వాడు నా మిత్రుడు. వాడు కొంచెం చూడడానికి తేడాగా ఉన్నప్పటికీ వాడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడని చెప్పేసి అంటాడు. వాడు ఓనం దరిదాపుల్లో నివసిస్తూ ఉంటాడు. వాడికి మీకు ఏదైనా సహాయపడగలనని చెప్పేసి అక్కడున్న ముసలోడైతే చెప్తాడు. మీకు చాలా ధన్యవాదాలు. అయినప్పటికీ మీరెందుకు నాకు సహాయం చేస్తున్నారు? మీకు నేను రుణపడి ఉన్నాను. మీరు దయచేసి వాడిని కలవటానికి ప్రయత్నించండి. వాడు ఖచ్చితంగా మీకు సహాయపడతాడు. సరే మీరు చెప్పిన విధంగానే అతనైతే కలుస్తాను. ఇంతసేపటి వరకు మీతో అమర్యాదగా ప్రవర్తించున్నాను క్షమించండి మనోడైతే అంటాడు. నేను జిన్‌వున్ వోన్ తర్వాత కలుద్దామని చెప్పేసి అంటాడు. ఆ పేరు విన్నవాడు ఒకసారిగైతే షాక్ అవుతాడు. నిజంగా అది సాధ్యపడుతుందా? నిజంగా వీడు వాడేనా అని చెప్పేసి అయితే ఆశ్చర్యపోతాడు. ఇక అలా నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. మనోళ్ళు వాళ్ళ ప్రయాణం అయితే మొదలు పెడతారు. కానీ ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు మనోని కొంచెం విచిత్రంగా చూడడం అయితే గమనిస్తాడు. అయినా గానీ వీళ్ళెందుకు నన్ను మరీ అంత విచిత్రంగా చూస్తున్నారు? రాత్రి జరిగిన విషయం ఇంకా వీళ్ళు ఏమాత్రం మర్చిపోలేదనుకుంటా. ఇక మనోడు వాళ్ళ ప్రయాణం అయితే మొదలు పెడతాడు. ఇక అక్కడున్న బుడ్డోడు అయితే చూసి మనోడిని చాలా ఎక్సైటింగ్ అయితే చూస్తాడు. నిజంగా శ్రీనుబాద్ నువ్వు అంత గొప్పగా యుద్ధం చేస్తావని నేను ఏమాత్రం ఊహించలేదు. నీలాగే బలంగా మారాలంటే నేనేం చేయాలని చెప్పేసి అంటాడు. ఇక మనోడైతే చూసి అనవసరంగా ఆ రాత్రి నేను ఫైట్ చేసినట్లున్నానని చెప్పేసి బాధపడతాడు. ఇక మన కిడ్డో అయితే వచ్చేసి అసలు నువ్వు ఆ శిక్షణ ఎలా తీసుకున్నావు అని చెప్పేసి ఆ ట్రిక్స్ నాకు కూడా నేర్పించావా అని చెప్పేసి అడుగుతాడు.
నువ్వు ఆ ట్రిక్‌ను ఉపయోగించాలంటే నీ దగ్గర నార్మల్ స్వాడ్ ఉంటే ఏమాత్రం సరిపోదు. అదొక పెద్ద భారీ స్వాడ్ అయితే మాత్రమే ఈ టెక్నిక్ నువ్వు పూర్తిగా యూజ్ చేయగలవని అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి ఏంటి నిజంగా భారీ స్వాడా? ఏంటి భారీ స్వాడ్ ఉపయోగించాలా? నిజంగా నువ్వు చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉన్నావు. అంతేకాదు పొట్టిగా ఉన్నావు. అయినా గాని అంత పెద్ద స్వాడ్ నేను ఎలా హ్యాండిల్ చేయగలనని అంటాడు. ఆ మాట విన్న మనోడైతే చూసి నీ బాడీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాగైనా సరే చాలా పెద్దవాడివి అవుతావు కాబట్టి ముందుగానే దాని నుంచి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని అంటాడు. అది విన్న ఆ కుర్రాడైతే వచ్చి చాలా ఎక్సైట్ అవుతూ అలాగే నువ్వు చెప్పిన విధంగానే శిక్షణ తీసుకుంటానని అంటాడు. ఇక అలా మనోళ్ళు చాలాసేపటికి ప్రయాణించి ఒక ప్లేస్ అయితే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత మనోడు తీసి అక్కడున్న కిడ్డోని తీసుకొని వాడికంటూ ఒక సొంత స్వాడ్ కొనిపించడానికి మార్కెట్కి అయితే తీసుకువెళ్తాడు. కానీ అక్కడున్నవాడైతే చేసే ప్రతి ఒక్క స్వాడ్ చాలా బాగుందంటే దాన్ని ఏమాత్రం మనోడు అంగీకరించాడు. నా కోసం స్వాడ్ కొనడానికి మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు ఎందుకు ఒక స్వాడ్ కూడా ఏమాత్రం ఒప్పుకోవట్లేదు? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాము? ఇక అప్పుడే మనోళ్ళు ఒక షాప్ దగ్గరికి అయితే వస్తారు. అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మనోజ్ చేతున్న స్వాడ్ చూస్తూ అంటే దాన్ని స్వయంగా నువ్వే తయారు చేసినట్లున్నావు అని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న మనోడు ఆశ్చర్యపోయి, అయినా గాని ఈ స్వాడ్‌ని నేనే క్రియేట్ చేశానని మీకెలా తెలుసని అంటాడు. నేను నీ చేత్తోని చూసి ఆ విషయం చెప్పగలను. నువ్వు కూడా ఒక కమ్మరివే కదా అని చెప్పేసి అంటాడు. నువ్వు చెప్పింది నిజమే. ఈ స్వాడ్ నేనే తయారు చేశాను. ఇప్పటికి కూడా ఇదేమాత్రం నా మాట వినడం లేదు. ఇది చాలా చెడ్డ శక్తులతో అయితే నిండిపోయి ఉంది. దీన్ని క్రియేట్ చేయడానికి నేను మెటల్స్ యూజ్ చేసిన కారణం వల్ల అలా జరిగిందని నేను భావిస్తున్నాను. దీన్ని క్రియేట్ చేయడానికి నేను యూజ్ చేసినది కేవలం ఒక రాయి మాత్రమే. నేను ఆ రాయి గురించి విన్నదాని ప్రకారం చూస్తే అది అంతరిక్షం నుంచి అయితే వచ్చినదని చాలా మంది అన్నారు. అది ఒక తెగ వాళ్ళు అయితే వచ్చి దేవుడిగా పూజించేవాళ్ళు. కానీ ఒకరోజు వాళ్ళు ఉన్నట్టుండి ఒక ఊచకోతకైతే గురయ్యారు. ఆ తర్వాత ఈ రాయిని ఎవరో శపించారని అన్నారు. ఆ మాట విన్న షాప్ ఓనర్ అయితే చూసి నీకు ఇంకా అర్థం కావట్లేదా? అది దేవుడిదన్నా అయి ఉండాలి లేదా రాక్షసుడు ఆయుధమన్నా అయి ఉండాలి. అందుకే స్వార్డ్స్ క్రియేట్ చేసే బ్లాక్ స్మిత్ ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అతను క్రియేట్ చేసే స్వాడ్‌ని చాలా కష్టపడి కొంతమంది అయితే నకిలీ చేస్తూ ఉంటారు. అది నిజానికి కొంతమందికి సాధ్యమవుతుంది. కొంతమందికి సాధ్యపడదు. చూస్తుంటే ఈ బ్లేడ్‌కి నీకు ఏదో అనుబంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది ఎల్లప్పుడూ నీ చేతిలో ఉండేట్టుగా చూసుకో. దాన్నెప్పుడు ఏమాత్రం వదిలేయొద్దని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న షాప్ ఓనర్ అయితే వచ్చేసి లోపలికి రండి. చూస్తూ ఉంటే నువ్వు ఆ చిన్న కుర్రాడి కోసం ఒక స్వాడ్ వెతుకుతున్నట్టుగా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న మనోడైతే అవును అది నిజమే. నాకు ఒక లాంగ్ స్వాడ్ కావాలి. ఎందుకంటే వీడు యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అది కేవలం లాంగ్ స్వాడ్స్ మాత్రమే చాలా సులభంగా యూజ్ చేయగలరు. వాడు ఇప్పటి నుండి ఆ స్వాడ్‌తో ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మాస్టర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నాకు ఒక పెద్ద భారీ స్వాడ్ కావాలి. అంతేకాదు అది చాలా పొడుగ్గా ఉండాలి. ఇంకా చాలా ఎన్నో రెట్లు బలంగా ఉండాలి. చాలా బరువుగా కూడా ఉండాలని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న షాప్ ఓనర్ అయితే చూసి నాకు చాలా బాగా గుర్తుంది. నేను చిన్నప్పుడు ఎంతో కష్టపడి నా పూర్తి శక్తిని ఉపయోగించి ఒక పెద్ద స్వాడ్ అయితే క్రియేట్ చేశాను. అది చాలా బరువుగా ఉండటం వల్ల, చాలా పెద్దగా ఉండటం వల్ల ఎవరు దాన్ని ఏమాత్రం కొనలేదు. అది మీకిస్తాను. ఇక వాడైతే వచ్చేసి ఆ స్వాడ్ మనోనికైతే చూపెడతాడు. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది. అంతేకాదు ఇది చాలా బరువుగా బాగానే ఉందని చెప్పేసి అంటాడు. ఇక మన బుడ్డోడైతే వచ్చేసి సరే నేను కూడా దాన్ని లిఫ్ట్ చేయగలను. నాకు ఆ నమ్మకం ఉందని చెప్పేసి మనోడు ఆ స్వాడ్‌ని పట్టుకుంటాడు. అంతే మనోడు ముక్కి మూలిగినప్పటికీ ఆ స్వాడ్‌ని ఇంచు కూడా కదిలించలేకపోతాడు. ఏంటి ఇది ఇంత బరువుగా ఉంది. సీనియర్ బ్రదర్ కేవలం సింగిల్ హ్యాండ్‌తో దీన్ని పైకి లేపగలిగాడు. అలాంటప్పుడు నేను ఎందుకు లేవలేకపోతున్నానని చెప్పేసి కంగారు పడతాడు. ఇక వాళ్ళిద్దరు మనోడి గురించి మాట్లాడుకుంటూ నిజానికి ఈ కాలం కుర్రాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారని చెప్పేసి అంటారు. ఇక మనోడు ఎలాగోలా సరే ముక్కి మూలిగా ఆ స్వాడ్‌ని అయితే పైకి లేపుతాడు. చూస్తుంటే ఈ స్వాడ్ నీకు సరిగ్గా సరిపోయినట్లుందని చెప్పేసి మనోడు దాన్ని డబ్బు చెల్లించడానికైతే ట్రై చేస్తాడు. కానీ మన బుడ్డోడు చూసి సీనియర్ బ్రదర్ నేను చెల్లిస్తాను మీరు అవసరం లేదని చెప్పేసి అంటాడు. నిజానికి అక్కడున్న షాప్ ఓనర్ అయితే వచ్చేసి వాళ్ళ డబ్బులు ఇవ్వడానికి ఏమాత్రం అంగీకరించడు. నేను ఇది మీకు ఫ్రీగా ఇస్తున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తులను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇది మీకు ఫ్రీగానే ఇస్తున్నానని అంటాడు. కానీ మన ఓ అయితే వచ్చి దానికి ఏమాత్రం అంగీకరించడు. ఇక అక్కడున్న ముసలోడు అయితే వచ్చేసి సరే నా కోసం ఒక పని చేస్తావని అంటాడు. ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను. కాబట్టి వీలైతే ఈసారి మన ఇద్దరం కలిసినప్పుడు డ్రింక్ చేస్తూ కథల గురించి అయితే మాట్లాడుకుందాము. నేను నా జీవితకాలంలో ఎన్నో వందల కొద్ది స్వాట్స్ అయితే క్రియేట్ చేశాను. వాటి గురించి నీకు వివరించాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఈసారి మళ్ళీ మనం కలిసినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం డ్రింక్ చేస్తూ అని అంటాడు. సరే మీకు చాలా ధన్యవాదాలు. ఈసారి మళ్ళీ మన ఇద్దరం కలిసినప్పుడు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుందామని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక మన ముసలోడు అక్కడున్న కిడ్డోతో మాట్లాడుతూ నువ్వు ఎప్పటికైనా సరే ఆ స్వాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని అంటాడు. వీలైతే నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అని చెప్పేసి మన కిడ్డో ఉంటే లేదు నువ్వు కలిసేంత వరకు నేను ఉంటానో ఉండనో నాకే తెలియదని అంటాడు. అది విన్న మనోడు చూసి మీరు అలా ఏమాత్రం మాట్లాడొద్దు. మేము ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కలుస్తాము. అప్పుడు కలిసినప్పుడు నేను చేసిన సాహసాల గురించి ఖచ్చితంగా మీకు వివరిస్తానని అంటాడు. సీనియర్ బ్రదర్ నా కోసం మీరు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ రెట్టు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి ఏంటి రెట్టునా అని చెప్పేసి అంటాడు. అవును ఆ ముసలోడు చెప్పిన పేరు ఇదే కదా. ఇప్పటి నుండి నీ శిక్షణ మొదలవుతుంది. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా శిక్షణ తీసుకో అని చెప్పేసి మన కిడ్డోతో అయితే అంటాడు. ఇక అలా మనం నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ చాలా మంది ఉండటాన్ని గమనించిన మనోళ్ళు లోపలికి వెళ్లి చూస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే అక్కడ కొంతమంది కొట్టాడుకుంటే అదొక షో లాగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక దాన్ని చూసిన మనోడు చూసి అసలు వీళ్ళేంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడికి వాడు అక్కడైతే వస్తాడు. బ్లూ హిల్స్ సెట్కి సంబంధించిన వాళ్ళంతకీ ఆ మూర్ఖులు ఎక్కడున్నారని చెప్పేసి వాడు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు.
ఇక వాడు నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో గొడవ పడుతూ అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ 3 గొప్ప వంశాలు అయితే నివసిస్తున్నాయి. మీరు ఇక్కడ గొడవ చేయడానికి ఎంత ధైర్యం ఉంటే అని చెప్పేసి అక్కడున్న వాళ్ళని తుక్కు తుక్కు కింద అయితే కొట్టి అక్కడి నుంచి దూరంగా అయితే విసిరేస్తాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిని కొట్టి పడుకోబెట్టిన తర్వాత దాన్నంతా చూసిన మనోడైతే చూస్తుంటే ఈ పరిస్థితి అంతా వాడు ఒక్కడే చక్కబెట్టేలా ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడున్న కిడ్డోతో అంటాడు. కాసేపటి తర్వాత మనోళ్ళు వాళ్ళు విశ్రాంతి తీసుకున్న చోటుకైతే చేరుకుంటారు. ఇక మనోళ్ళు తలుపులు తీసిన వెంటనే అక్కడున్నవాడితో వచ్చేసి వెల్కమ్ లీడర్ అని చెప్పేసి అంటాడు. అది విన్న మన కిడ్డో అయితే లీడరా అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారని కంగారు పడతాడు. మనోళ్ళ వెనకలే ఐరన్ బ్రిగేడ్ లీడర్ అయితే ఉంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి ఏంటి నిజంగా వీడైన ఐరన్ బ్రిగేడ్ ఒక లీడర్ అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇక అక్కడున్న వైస్ లీడర్ అయితే చూసి వాళ్ళ ప్రయాణంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని అక్కడున్న వాడికైతే వివరిస్తాడు. అది విన్న వాడు కూడా చాలా ఎగ్జైట్ అవుతాడు. నా పేరు యంగ్ మూసంగ్ అని చెప్పేసి మనోడికైతే పరిచయం చేసుకుంటాడు. ఇక మనోడు కూడా తనైతే పరిచయం చేసుకుంటాడు. ఇక ఆ లీడర్ అయితే వచ్చేసి నేను నీ గురించి విన్నాను. చాలా భయంకరంగా యుద్ధం చేసావంట కదా అని అంటాడు. ఇక వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో నువ్వు కూడా ఉండొచ్చు కదా అని అంటాడు. అది విన్న వాళ్ళైతే వచ్చేసి లేదు అందుకు ఏమాత్రం అవకాశం లేదు. వాడు బయట వ్యక్తి. ఇది చాలా రహస్యంగా జరిగే మీటింగ్. అలాంటప్పుడు మనం ఎందుకు వాడిని అంగీకరించాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా అంటారు. ఆ మాట విన్న వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి మీరే చెప్పారు కదా వాడెంతో బలమైన వాడని. వాడు అలాంటప్పుడు మన టీంలో ఉండడం మంచి విషయమే కదా. ఇక వాళ్ళు కూడా చేసేది ఏం లేక వాళ్ళు మాట్లాడుకున్న సమావేశంలో వాడిని కూడా ఉండటానికి అవకాశం అయితే ఇస్తారు. ఇక మన బుడ్డోడైతే చూసి నిజానికి నేను మీకు సంబంధించిన వాడిని కాదు కాబట్టి సీనియర్ బ్రదర్ నేను ఎక్కడి నుంచి వెళ్తున్నాను. అంతేకాదు నాకు శిక్షణకు సమయమైంది. నేను వెంటనే వెళ్ళి శిక్షణ తీసుకోవాలని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళ లీడర్ మనతో మాట్లాడుతూ నీకు ఇప్పటికే వీళ్ళ గురించి తెలుసు కదా నీకు తెలియని వాళ్ళనైతే పరిచయం చేస్తాను. ఇక అలా వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి వాళ్ళ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనోడికైతే పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక మనోడైతే చూసి మిమ్మల్ని అందకాలడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరిని పరిచయం చేయడం ముగిసిపోయింది కాబట్టి ఇక మన మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి వాళ్ళ లీడర్ అయితే అంటాడు. నేను వీడి గురించి విన్నది నిజమే. వాడి దగ్గర నుండి ఎటువంటి శక్తి నేను ఏమాత్రం అనుభూతి చెందట్లేదు. కానీ వాడు చూస్తుంటే చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. మీ అందరికి తెలిసిన విషయమే కదా ఓనంలో పరిస్థితి ఎలాగుందో మనకు అర్థం కావట్లేదు. బ్రోకెన్ ఫిస్ట్ అయితే దాన్ని పూర్తిగా చేజిక్కించుకొని వాళ్ళని ఇప్పుడు అయితే పరిపాలిస్తున్నారు. ఆ బ్రోకెన్ ఫిస్ట్ వాళ్ళైతే వచ్చేసి చాలా ఈజీగా ఓనంని అయితే ఆక్రమించుకున్నారు. వాళ్ళు బ్లూ సెట్తో అయితే వచ్చేసి ఇప్పటికీ యుద్ధంలో ఉన్నారు కాబట్టి మనకి ఇదే మంచి సమయము. ఇప్పటికి ఓనంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం ఎక్కువ ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళాలి. నిజానికి వాళ్ళకి మేము ఎంతో డబ్బు అయితే పంపించాం. కానీ అది దారిలోనే మాయమైపోయింది. ఎవరు వాళ్ళపైన దాడి చేసి ఆ డబ్బు దొంగిలించారో అర్థం కావట్లేదు. ఇక వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి చూస్తుంటే ఆ బ్లూ సొసైటీకి ఆ బ్రోకెన్ ఫిస్ట్కి డబ్బు చేరకుండా ఎవరో కావాలని అడ్డుకుంటున్నారు. ఇంతకు వాళ్ళు ఎవరని చెప్పేసి మనోళ్ళైతే అనుమానిస్తూ ఉంటారు. ఇక మనోడైతే వచ్చేసి మనం అక్కడికి వెళ్తే తప్ప మనకి ఎటువంటి విషయాలు ఏమాత్రం తెలియవని అంటాడు. ఇక కొన్న వయసులో వచ్చేసి నువ్వు మరీ దాని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను వెంటనే ఒక గూడిచాను ముందుగానే అక్కడ పంపించాను. మనం ఆ ప్రదేశానికి వెళ్ళేలోగా వాడికి కొన్ని విషయాలైతే మనం సేకరించి చెప్పగల అవకాశం ఉంది. వాడిక్కడ మాకు పెద్దగా ఉపయోగపడాడు కాబట్టి వాడిని ముందుగానే మేము ముందు జాగ్రత్తతో వాడిని అక్కడికి గూఢచారిగా పంపించాం. మనం అక్కడికి వెళ్ళే తలికే వాడు కొన్ని విషయాలు మనకు సేకరించి చెప్పగల అవకాశం పూర్తిగా ఉంది అని అంటాడు. ఇక వాళ్ళ లీడర్ అయితే సరే ఇక మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను మళ్ళీ అలా బయటికి వెళ్ళొస్తానని అంటాడు. మనోడు బయటికి వెళ్తూ నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు. అలా మన ఇద్దరు వాకింగ్‌కి వెళ్ళొద్దాం పదా అని చెప్పేసి మన ఓన్ కూడా అయితే తీసుకువెళ్తాడు. ఇక అలా వాళ్ళిద్దరు బయట నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి వైస్ లీడర్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా వాడు చాలా గొప్ప వ్యక్తి. నా తర్వాత వాడే ఈ టీంకి అయితే వచ్చేసి లీడర్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. అలాగని వాడేదో కఠినంగా నీతో ఉన్నాడని వాడు చాలా దుర్మార్గుడు ఏమాత్రం కాదు. వాడు చాలా మంచివాడు. ఇక మనోడైతే వచ్చేసి ఎంతకు నువ్వు ఈ డెడ్ ఎండ్ వైపు నన్ను ఎందుకు తీసుకొస్తున్నావని అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి నేను నిన్ను చంపాలని ఏమాత్రం ప్లాన్ చేయట్లేదు అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు ఏంటి నువ్వు నిజంగా అలా చేయగలను భావిస్తున్నావా? ఏంటి నీకు అనుమానంగా ఉందా? కొన్ని దెబ్బలు తిన్న తర్వాత నువ్వే అంటావులే అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికైతే సిద్ధమవుతారు. కానీ అప్పుడే మనోడైతే వచ్చి లీడరు లేదు మనం ఇక్కడ ఫైట్ చేసుకునే అవసరం ఏమాత్రం లేదు. మనం ఇక్కడ ఒక వ్యక్తిని కలపడానికి వచ్చామని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ముసలోని గదికి అయితే తీసుకువెళ్తాడు. నిజానికి ఇది చాలా రహస్యమైన చోటు. ఇక్కడ మనకి ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది. మనం ఓనం గురించి ఇంకా చాలా విషయాలైతే తెలుసుకోవాలని చెప్పేసి అంటాడు. కానీ మనోనికి అర్థం కాదు. అయినా ఇప్పటికీ ఈ ప్లేస్‌కి నన్ను ఎందుకు తీసుకొచ్చావని అంటే, ఆ వయసులో రైతు చూసి ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి నీకు ఎటువంటి వివరాలు కావాలన్నా ఇలాంటి ప్లేస్‌కొచ్చి వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ మురి ప్రపంచంలో ఏంటో ప్లేస్‌లు ఉన్నాయని ఏమాత్రం మర్చిపోవద్దు. ఇవి ఖచ్చితంగా నీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయని చెప్పేసి అంటాడు. మనోడికి అర్థమవుతుంది. నీకు తెలియని విషయాలు కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయి. వీటన్నిటిని ఎలాగైనా సరే గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మన ఓన్ అయితే అనుకుంటాడు. ఇకప్పుడే బ్లాక్ మూన్ సంబంధించిన ఒక లేడీ అయితే వచ్చేసి మనోళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఐరన్ బ్రిగేడియర్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బ్లాక్ మూన్ అనే వాళ్ళు చాలా రహస్యంగా అయితే జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ఉనికి ఎవరికి ఏమాత్రం తెలియదు. వాళ్ళ మాస్టర్ ఎవరన్న విషయం కూడా వాళ్ళకి ఏమాత్రం తెలియదు. వాళ్ళ టీంలో ఎంతమంది ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఒక రహస్యంగా జీవిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. వాళ్ళు ఎటువంటి విషయాలైనా సరే గూఢచారులుగా అందరికన్నా ముందుగా వీళ్ళే తెలుసుకుంటారు. అది ఎలా సాధ్యమవుతుందో అర్థం కాదు.
ఇక తనైతే వచ్చేసి ఐరన్ బ్రిగేడ్ లీడర్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చినట్లున్నారు. ఇంతకు నువ్వెవరు అని చెప్పేసి మనోడినైతే అడుగుతుంది. మనోడు కూడా తనైతే పరిచయం చేసుకుంటాడు. చెప్పండి ఇంతకు మీరు ఏ వివరాలు తెలుసుకోవడానికి ప్రదేశానికి వచ్చారని అంటాడు. అది విన్న వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి కొద్దిగా డబ్బు తనకిచ్చి ఓనర్ దగ్గర అసలు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. అది మరీ అంత ఎక్కువగా ఉండకపోయినా పర్వాలేదు. నీకు తెలిసిన విషయాలు చెప్పని అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి మా చాలా మంది గూఢచారులు అక్కడే ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు మేము ఎక్కువ విషయాలు ఏమాత్రం తెలుసుకోలేకపోయాము. బ్రోకెన్ ఫిస్ట్‌కు అదేవిధంగా బ్లూ సొసైటీ గొడవేంటో ఏమాత్రం మాకు తెలియలేదని చెప్పేసి తనైతే అంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎవరో మూడో వ్యక్తి ఉన్నాడు. వాడు మాత్రమే వీళ్ళిద్దరినైతే ఆడిస్తున్నాడు. ఇక లీడర్ అయితే చూసి అంతా నేననుకున్నట్టుగానే జరుగుతుంది. ఆ మూడో వ్యక్తి ఎవరు అని చెప్పేసి తనైతే అడుగుతాడు. నాకు కూడా ఆ విషయాలు ఏవీ తెలియవు. మా సైనికులంతా అక్కడే ఉన్నప్పటికీ మేము వాళ్ళ గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోలేకపోయాము. అది విన్న వాళ్ళ లీడర్ అయితే చూసి ఇందులో సెంట్రల్ అలయన్స్ ఒక ఏమన్నా అస్తం ఉందా అని చెప్పేసి అడుగుతాడు. అది విన్న తనైతే వచ్చేసి మేము విన్నదాని ప్రకారం చూస్తే సెంట్రల్ అలయన్స్ కొంతమంది సైన్యాన్ని ఆ ప్రదేశాన్ని పంపించినట్టుగా మాకు తెలిసింది. ఇక లీడర్ అయితే వచ్చి వాడికి కావాల్సిన విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తనైతే వచ్చేసి మరీ మీ దగ్గర ఎక్కువ డబ్బు చెల్లించినట్టుగా ఉన్నాను కాబట్టి నేను ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏయోంగ్ అనే వ్యక్తి వల్ల మీకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. వాడు కొంతమంది కిరాయి సైనికులనైతే తీసుకున్నాడు. అది కేవలం మీ గ్రూప్‌ని చంపడానికి మాత్రమే. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక అప్పుడే అక్కడున్న లేడీ అయితే వచ్చి తన మాస్క్ తీసి తన ఫేస్ అయితే రివీల్ చేస్తుంది. బ్లాక్ మూన్ సంబంధించిన ఒక బ్రాంచ్ ఒక లీడర్. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ లేడీ అక్కడున్న ముసలోడితో మాట్లాడుతూ వాడిపైన ఒక కన్ను వేసి ఉంచని అంటాడు. అది విన్న ఆ ముసలోడు అయితే చూసి ఆ లీడర్ పైనే కదా నేను కన్ను వేసి ఉంటానని చెప్పేసి అంటాడు. కాదు వాడు కాదు. ఆ కుర్రాడి పైన ఒక కన్ను వేసి ఉండండి. వాడిలో గుర్తులేని శక్తి ఏదో ఉంది. వాడి గురించి మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. వాడిపైన ఒక కన్ను వేసి ఉండండి. వాడి కోసం మన సైన్యాన్ని ఎందుకు అక్కడికి పంపించాలి? ఇప్పటికే మన సైన్యం చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు ఆ జిన్నుగాని కోసం ఇక్కడున్న సైన్యంలో చాలా బలవంతుల్ని అక్కడ పంపించాలని అంటాడు. అది విన్న ఆ లేడీ చాలా కోపంగా చెప్పింది చెయ్యని అంటుంది. ఆ కుర్రాడిలో ఏదో తెలియని శక్తి ఉంది. అదేంటన్న విషయం ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. ఇక ఇటు బయట మనోళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇంతక మూడో వ్యక్తి అయ్యే అవకాశం ఎవరుందా అని చెప్పేసి మనోళ్ళు చాలా డీప్‌గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న మన ఓన్ అయితే వచ్చేసి ఇంతక తను చెప్పిన పేరేంటి అర్థం కావట్లేదు. తను ఎవరి గురించి చెప్పినది? అది విన్న ఆ లీడర్ అయితే చూసి వాడి గురించి నేను ఒకసారి విన్నాను. అంతేకాదు వాడితో కలిసి ఒకసారి పని కూడా చేశాను. వాడు ఒకసారి నన్ను ఒక బాడీగార్డ్‌గా నియమించుకొని ఒక ప్రదేశానికైతే తీసుకువెళ్ళాడు. వాడేదో నిధిని వెతుకుతున్నట్టుగా నేను విన్నాను. ఆ విషయాలు ఏవి బయటికి తెలియచేయొద్దని నాతో అన్నాడు. నేను అలాగే దానికి ఒప్పుకున్నాను. కానీ వాడు ఇప్పటికి నన్ను ఏమాత్రం నమ్మట్లేదు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. సర్లే ఇవన్నీ ఎందుకు నువ్వు వెళ్ళు నాకు కొంచెం పనుంది తర్వాత వస్తానని చెప్పేసి ఆ లీడర్ అయితే అంటాడు. ఇక ఇటువైపు మన బుడ్డోడు చాలా కష్టపడైతే శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. దాన్నంతా మన ఓన్ అయితే సీక్రెట్‌గా అయితే గమనిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళంతా బయలుదేరి అయితే వెళ్తూ ఉంటారు. కానీ మనోడికి ఏదో కొంచెం అనుమానం అయితే కలుగుతుంది. ఐరన్ బ్రిగేడ్ టీం ఎందుకు పూర్తిగా నిద్రపోతున్నారు ప్రతి ఒక్కరు. ఇక అక్కడున్న ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటూ ఏ రాత్రి జరిగిన విషయం నీకు తెలుసా? యాంగ్సు ప్రావిన్స్‌లో కొంతమంది దాడి చేసి అక్కడున్న వాళ్ళందరిని చాలా కిరాతకంగా అయితే చంపేశారని విన్నాను. అంతా నిజమేనా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న మనోడు చూసి రాత్రికి వాళ్ళందరిని ఊచకోతుకోవాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది? ఇక కొన్న లీడర్ మనతో మాట్లాడుతూ నువ్వేదైనా సరే నాశనం చేయాలనుకుంటే దాన్ని వేర్లతో సహా పీకేయాలి. లేదంటే అది మళ్ళీ మొలకెత్తి నీకు సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా నాశనం చేయాలని అంటాడు. ఐరన్ బ్రిగేడ్ టీం అయితే వచ్చేసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి సాధించింది ఇదేనన్నమాట. ఇంతకు నువ్వేమనుకుంటున్నావు? కొన్ని విషయాలు నీకు నచ్చకపోయినా సరే అవి ఖచ్చితంగా చేసి తీరాలి. వాడు దాడి చేయడానికి ముందే నేను వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని అంతమంది చేస్తే బాగుంటుంది కదా. నేను నా టీం సభ్యులకు ఎప్పుడుగా ముఖ్యత్వం అయితే ఇస్తాను. వాళ్ళ ప్రాణాలు ఏమాత్రం రిస్కులో పెట్టదలుచుకోవట్లేదు. శత్రువుని వెనక దెబ్బ తీసి కొట్టడం అది పిరికితనం. నువ్వు ఒక పిరికివాడివని చెప్పేసి మన ఓన్ అయితే అంటాడు. ఇక కాసేపటి తర్వాత వాళ్ళు ఒక అడవి ప్రదేశానికైతే చేరుకుంటారు. చూస్తుంటే మనం మొత్తానికి ఇక్కడ చేరుకున్నట్లుగా ఉన్నాము. ఇక అలా మనోడు అడవిలో ప్రయాణించిస్తుంటే మన ఓనికి ఎవరో అడవిలో పరిగెత్తినట్టుగా అనుమానం కలుగుతుంది. అప్పుడే వాళ్ళ ఎదురుగా ఒకరు ఇద్దరైతే వచ్చేసి దయచేసి మాకు సాయం చేయండి అని చెప్పేసి మనోళ్ళనైతే వేడుకుంటారు. తర్వాత మనకు అసలు ఏం జరిగిందో చూపెడతారు. టాంగ్ ప్రావిన్స్‌లో ఒక అద్భుతమైన చోటైతే ఉంటుంది. ఇక కన్న ముసలోడెత్తేసి పరిస్థితి అంతా ఎలా కొనసాగుతుంది అని చెప్పేసి అంటాడు. అది విన్న వాడెత్తేసి మీరు మమ్మల్ని కుక్కలా ట్రీట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏం చేయను నేను సెంట్రల్ అలయన్స్‌ని మనకు సహాయం అయితే కోరాను. కానీ వాళ్ళు ఇప్పటికీ ఏమాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇక్కడున్న ప్రజల్ని మీరే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో అంటాడు. ఇక అక్కడున్న లేడీ చూసి మా గురించి భయపడాల్సిన అవసరం లేదు. మేము చాలా సురక్షితంగా ఆ ప్రదేశాన్ని చేరుకుంటామని అంటారు. వాళ్ళు కూడా ఓడంకైతే బయలుదేరుతారు. వాళ్ళ దారిలో ఉండంగానే వాళ్ళపైన ఎవరో హఠాత్తుగా దాడి చేస్తారు. ఇక కొంతమంది కిరాయి సైనికులు హఠాత్తుగా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ సైన్యంలో సగం మందిని అయితే చంపేస్తారు. అక్కడున్న లేడీ కూడా అయితే వచ్చేసి యుద్ధం చేస్తూ వాళ్ళని చాలా మంది అయితే చంపేస్తుంది. కానీ వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళపైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూనే ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న వాళ్ళ మామయ్య అయితే వచ్చేసి వాళ్ళపైన ఒక యాసిడ్ లాంటిది రిలీజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి అయితే ప్లాన్ చేసి అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ఒక ప్రదేశానికి అయితే చేరుకోవాలని ట్రై చేస్తారు.
వాళ్ళపైన పాయిజన్ అటాక్ ఏమాత్రం పనిచేయదు. అయినప్పటికీ వాళ్ళు ఇంకా వాళ్ళపైన అయితే దాడి చేయడానికైతే నిర్ణయించుకుంటారు. ఇక వాళ్ళందరూ కలిసి వాళ్ళపైన సైన్యంతో దాడి చేస్తూ వాళ్ళతో ఫైట్ అలా చేస్తూ ఉంటారు. ఇక కొన్నవైతే అయితే వచ్చేసి తన పాయిజన్ అటాక్ యూజ్ చేసి ఆ సైనికుల కాళ్ళు చేతులైతే కరిగిస్తూ ఉంటాడు. ఏంట్రా ఇంకా నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి ఆ కొన్న సైనికుల కాళ్ళు చేతులైతే తీసేస్తాడు. ఇక హఠాత్తుగా అప్పుడే వాడి వెనకాల ఒక భయంకరమైన వాడైతే వచ్చేసి వాడిపైన అయితే అటాక్ చేస్తారు. ఇక కొన్న లేడీ వాడిద్దరు కలిసి వాడిపైన దాడి చేసినప్పటికీ వాడిని ఏమాత్రం ఓడించలేకపోతాడు. వాడు చాలా బలంగా ఉండటం వల్ల మనోళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి అయితే నిర్ణయించుకుంటారు. కానీ అక్కడున్న సైనికులు వచ్చేసి మేము ఎక్కువసేపు ఇవి ఆపలేం, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. ఇక స్టోరీ అయితే ప్రజెంట్కి అయితే వస్తుంది. ఇక ఐరన్ బ్రిగేడ్ టీమ్ లీడర్ అయితే ఒక్క నిమిషం ఆగండి, ఇంతకీ మీరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారని అంటాడు. ఇక అది విన్న తనైతే వచ్చేసి మేము టాంగ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ, మా పైన హఠాత్తుగా మెరుపు దాడి జరిగి మమ్మల్ని అయితే గాయపరిచారు, ఇతను చాలా ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే మాకు సాయం చేయండి. ఇక అది విన్న వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి టాంగ్ కుటుంబాన్ని ఎంతగా గాయపరిచారంటే వాళ్ళు కొంచెం బలమైన వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళు మన సమస్యగా మారే అవకాశం ఉంది, నువ్వు వెంటనే కొంతమంది సైన్యం తీసుకుని ఆ పరిశ్రమ అంతా వెతుకని చెప్పేసి అక్కడ వయసులాడుతూ చెప్తాడు. ఇక వాడైతే వచ్చేసి ఇంతకు టాంగ్ కుటుంబానికి సహాయం చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పటికే మనోడైతే వచ్చేసి వాళ్ళ సాయం చేయడానికి నిర్ణయించుకుంటాడు. అది చూసిన వాడైతే చూసి, అసలు నీకన్నా బుద్ధి ఉందా, నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, వాళ్ళు ఇప్పటికే మనల్ని అయితే చుట్టుముట్టారు కాబట్టి మనం యుద్ధం చేసుకో తప్పదు, వేరే మార్గమే లేదు అని చెప్పేసి అంటాడు. అది విన్న వాడు కూడా అయితే చూసి, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది, వాళ్ళు ఇప్పటికే మనం చుట్టుముట్టేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అక్కడున్న వాళ్ళ లీడర్ కూడా అయితే వచ్చేసి వాడు చెప్పింది నిజమే, మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి అంటాడు. కానీ అక్కడున్న లీడర్ కూడా ఒకసారి అయితే షాక్ అవుతాడు. నన్ను చుట్టుముట్టిన విషయం నేను కూడా పసిగట్టలేకపోయాను, వాడంత తేలిగ్గా ఎలా వాళ్ళకి గ్రహించగలిగాడో అర్థం కావడం లేదే. ఇక గాయపడిన ఆ వ్యక్తికి వాడు వైద్యం చేయాలని అయితే నిర్ణయించుకుంటాడు. కానీ హఠాత్తుగా అప్పుడే వాళ్ళ పైన ఎవరో దాడి చేస్తారు. ఒక గొడ్డలి పట్టుకున్న వాడైతే వచ్చేసి, నేను వేటాడుతున్న ఎర్రని దాచిపెట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు, మర్యాదగా అడుగుతున్నా, వాడిని ఇలా అప్పచెప్పు. ఇక మన ఓన్ అయితే వచ్చేసి, నిజంగా వాళ్ళతో ప్రాణాలతో నేను నీకు అప్పచెప్పినప్పటికీ నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేస్తావు, నాకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పేసి అంటాడు. అది విన్న వాడు వచ్చేసి, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చూస్తుంటే చాలా తెలివైన వ్యక్తిలా నాకు కనపడుతున్నావు, వాళ్ళని మాకు అప్పచెప్పినప్పటికీ నేను ప్రాణాలతో వదిలేస్తాను ఏమాత్రం గ్యారంటీ ఇవ్వను. ఇక అప్పుడు వాడైతే వచ్చేసి వాళ్ళ టీం మొత్తంతో ఒక్కసారిగా మన వాళ్ళ పైన అయితే దాడి చేస్తారు. ఇటువైపు ఐరన్ బ్రిగేడ్ టీం అయితే చేసి వాళ్ళతో చాలా కష్టపడి అయితే యుద్ధం చేస్తూనే ఉంటారు. ఇక ఐరన్ బ్రిగేడ్ టీం అయితే అక్కడున్న సైన్యంలో సగం మందిని అయితే చంపడానికి చాలా కష్టపడుతూ వాళ్ళపైన విపరీతంగా అటాక్ చేస్తూ అక్కడున్న సైన్యంలో కొంతమందిని చంపగలుగుతూ ఉంటారు. ఇక అప్పుడే వైట్ డ్రాగన్ మర్చెంట్ గ్రూప్ సంబంధించిన ముసలోడి పైన ఆ లేడీ పైన అటాక్ చేయబోతుంటే ఇక అప్పుడు ఐరన్ బ్రిగేడ్ టీం లీడర్ అయితే వచ్చేసి తనని అయితే సేవ్ చేస్తారు. ఇక అదే సమయంలో ఇటువైపు ఐరన్ బ్రిగేడ్ టీం లీడర్ అయితే అక్కడ ఉన్న పెద్ద జెయింట్ లాంటి వాడితో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడిపైన ఎన్ని విపరీతంగా అటాక్ చేసినప్పటికీ వానికి పెద్దగా ఏమాత్రం గాయపడదు. ఇలాగైతే చాలా కష్టంగా ఉంది, వీడిని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పేసి ఒక పెద్ద అటాక్ చేసి వాడిని అయితే పడుకోబెట్టేస్తాడు. చూస్తూ ఉంటే వీళ్ళ ఎవరిలో ఒకరినైనా సరే సజీవంగా ఉంచాలనిపిస్తుంది, వాడి గురించి చాలా వివరాలు నేను తెలుసుకోవాలి. కానీ అక్కడున్న వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి మన ఓన్గాన్తో ఫైటింగ్ చేస్తూ, నేను ఇప్పటికి రాకముందే మీరు మా ఉనికిని కనిపెట్టారని నాకు బాగా తెలుసు, అది ఎలా సాధ్యమైంది, మన ఓన్కి అర్థమైపోతుంది ఆ మూడో వ్యక్తి ఎవడో కాదు వీడేనని చెప్పేసి, అది ఇంతకు నువ్వేనా అని అడిగితే, నేను కేవలం ఒక పప్పిటి మాత్రమే, నన్ను ఆడిస్తున్న వ్యక్తి ఇంకొకడు ఉన్నాడని చెప్పేసి అంటాడు. అది విన్న మన ఓన్ అయితే ఇంతకు వాడు ఎవడు అని చెప్పేసి అడుగుతాడు. మనోడు చేసిన అటాక్ని వాడు తప్పించుకొని, వీడు చూడడానికి కొంచెం విచిత్రంగా ఉన్నాడు, వీడి దగ్గర నుండి ఎటువంటి ఎనర్జీ ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు, కానీ వీడు చూస్తుంటే ఒక గొప్ప మార్షల్స్ యోధుడిగా నాకు కనిపిస్తున్నాడు, నీకు నిజంగా అది తెలుసుకోవాలని ఉంటే ముందుగా నన్ను ఓడించి ఆ తర్వాత ఇక ప్రశ్నలు అడుగు, వాళ్ళిద్దరు నువ్వు అడిగే ఫైటింగ్ ప్రతి ఒక్క చేసుకోవడానికి అయితే ప్రశ్నకు నేను సిద్ధమవుతాడు. వాడు సమాధానం చాలా చెబుతానని వేగంగా వచ్చి అంటాడు. మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. మనోడు కూడా వాడు ఎంత వేగంగా ఉన్నాడు ఏమాత్రం ఊహించకుండా వాడు చేసే అటాక్ని అయితే డాచ్ చేసి తప్పించుకుంటాడు. ఇక వాడు మనోడి పైన అటాక్ చేస్తూ, నేను నీకు ముందుగానే చెప్పాను కదా కుర్రాడా, నువ్వు గనక నన్ను ఓడిస్తే నువ్వు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, అయినప్పటికీ నువ్వు ఎందుకు నాతో నీ పూర్తి బలంతో ఏమాత్రం యుద్ధం చేయట్లేదని అంటాడు. ఇక అప్పుడు మనోడు తన బ్లేడ్ తీసుకొని ఒక చిన్న స్లాష్ అటాక్ అయితే వాడి పైన అయితే ఉపయోగిస్తాడు. దాన్ని ఈజీగా వాడైతే తప్పించుకుంటాడు. ఏంటి నువ్వు కేవలం ఈ టెక్నిక్ మాత్రమే నా పైన ఉపయోగించగలవా, ఆ కదలిక నేను ముందుగానే పసిగట్టగలిగాను. కానీ వాడు ఊహించిన విధంగా మనోడు చాలా ఫాస్ట్గా గాల్లో ఎగిరి ఒక పెద్ద అటాక్ అయితే వాడి పైన అయితే చేస్తాడు. పర్లేదు, నేను అనుకున్న దానికన్నా చాలా వేగంగా ఉన్నాడు వీడని చెప్పేసి వాడు ఆశ్చర్యపోతాడు. ఇక వాళ్ళిద్దరు అలా ఊరమాస్తో ఫైటింగ్ చేసుకుంటూ ఆ ఖాళీ ప్రదేశం నుంచి మనోడు అడవి లోపలికైతే వెళ్తారు. వీడికున్న వాళ్ళందరికన్నా చాలా భిన్నంగా ఉన్నాడు, వీళ్ళలాంటి వాడిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదని చెప్పేసి వాడు తన పూర్తి శక్తితో పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఇక వాడు ఫైర్ డ్రాగన్ టెక్నిక్ ఉపయోగించి మనోడి పైన పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఈ దెబ్బతో వాడు ఖచ్చితంగా చనిపోయి ఉంటాడని చెప్పేసి అనుకుంటాడు. అయినప్పటికీ ఊరు పేరు తెలియని బాస్టర్ గాడి కోసం ఇంత పెద్ద టెక్నిక్ యూజ్ చేస్తుంటే నమ్మలేకపోతున్నాను, ఈ పాటి కూడా ఖచ్చితంగా చనిపోయి ఉంటాడని ఆకాశం వైపు చూస్తాడు. కానీ మనోడు బతికునటం చూసి వాడు ఒక్కసారిగా అయితే షాక్ అవుతాడు. ఇక అటాక్ వల్ల మనోడు చాలా కోపంగా ఉంటాడు. నువ్వు చేసిన అటాక్ వల్ల నా ఈ దుస్తులు అయితే కాలిపోయాయి, వీటిని నాకు ఒక వ్యక్తి అయితే గిఫ్ట్గా ఇచ్చాడు, అది హవాంగ్ నాకు చాలా ప్రేమతో ఈ దుస్తులను ఇచ్చాడు, నీ వల్ల ఇవి కాలిపోయాయని చెప్పేసి ఒక పెద్ద భారీ అటాక్ అయితే వాడిపైన అయితే చేస్తాడు. మనోడు చేసిన అటాక్కి దెబ్బ కాకుండా అడవి సొగమైతే నాశనం అయిపోతుంది. ఇక అది చూసిన వాడైతే వచ్చేసి, అసలు ఇంతకు ఎవడరా నువ్వు, ఏ ప్రదేశం నుంచి వచ్చావురా అని అంటాడు.
దానికి మనోడైతే ముందుగా నువ్వు నన్ను ఓడించు, నువ్వు అడిగే ప్రతి ఒక్క ప్రశ్న నేను కూడా సమాధానం చెప్తానని అంటాడు. ఇక ఆ ఫైట్ అంతా చూస్తున్న చిన్నపిల్ల అయితే చూసి ఇదేమాత్రం నమ్మలేకపోతున్నాను. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంత భయంకరంగా యుద్ధం చేస్తాడని ఏమాత్రం ఊహించలేదు. ఇక వాళ్ళిద్దరి కాపలాక మన బుడ్డోడైతే ఉంటాడు. ఇక అప్పుడు ఆ కొన్నవాడైతే చూసి మనోడి వైపు అయితే నడుచుకుంటూ అటాక్ చేయడానికైతే వస్తాడు. దాన్ని చూసిన మనోడైతే చూసి "ఒరేయ్ దయచేసి ఇటువైపు రావద్దురా" అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మన బుడ్డోడు తన శిక్షణ మొత్తం ఒకసారి గుర్తించుకుంటాడు. ఇక వాడు చాలా వేగంగా మనోడి పైన అయితే అటాక్ చేయడానికైతే వస్తాడు. ఇక మనోడు తన స్వాట్ తీసుకొని ఒక అటాక్ అయితే చేస్తాడు, కానీ దాన్ని చాలా ఈజీగా అయితే వాడు తప్పించుకుంటాడు. ఇక అప్పుడు వాడిపైన ఎవడో సింగిల్ అటాక్ చేసి వాడినైతే పడుకోబెట్టేస్తాడు. దాన్నంతా చూసిన మన బుడ్డోడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మనోడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడున్న అమ్మాయితో చేసి "మరేం పర్వాలేదు, నేను నీకు బ్యాకప్ ఇస్తానని" అంటుంది. ఇక వాళ్ళిద్దరు చాలా సీరియస్‌గా అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాడు చేసే ప్రతి ఒక్క అటాక్‌ని మన ఓన్ చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. చూస్తూ ఉంటే వీడు కొంచెం డేంజర్‌గా ఉన్నట్టున్నాడు. వీడిని వెంటనే ఇక్కడ చంపేయాలి అని చెప్పేసి ఒక పెద్ద అటాక్ మనోడి పైన అయితే చేస్తాడు. కానీ మనోడు తన ఒంటి చేతులతో ఈజీగా అటాక్‌ని అయితే బ్లాక్ చేస్తాడు. దెబ్బకు వాడి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఇంతకెవడ్రా నువ్వు? అది ఎలా సాధ్యమవుతుంది? నేను చేసిన భారీ అటాక్‌ని కేవలం నీ ఒంటి చేతులతోనే ఆపగలుగుతున్నావు. ఇక అప్పుడే అదునుగా చూసుకొని వాడు తన స్వాట్‌తో అయితే మనోడిపైన అటాక్ చేస్తాడు. దాన్ని కూడా మనోడు చాలా సింపుల్‌గా అయితే బ్లాక్ చేస్తాడు. ఇక మనోడైతే చూసి ఇంకా నేను నీతో ఎంతసేపు ఇలా పోరాడుతూనే ఉండాలి. ఇప్పటికైనా నోరు తెరిచి నాకు నిజాలు చెప్తావా లేదా అని అంటాడు. అది విన్న వాడైతే చూసి లేదు, ఇంకా నేను ఎప్పటికీ నా ఓటమిని ఇంకా ఒప్పుకోలేదు. నువ్వు ఇంకా నన్ను ఏమాత్రం ఓడించలేదు. ఆ మాట విన్న మనోడైతే చూసి వాడి ఆయుధం తీసుకొని వాని చేతినైతే పొడిచేస్తాడు. వెంటనే నిజాలు చెప్పు, లేదంటే ఈసారి నీ మెడలో పొడిచి నిన్ను చంపేస్తానని అంటాడు. దానికి వాడు భయపడి అవును నువ్వు అనుకున్నది నిజమే. వైట్ డ్రాగన్ మర్చెంట్ గ్రూప్ కనిపించకుండా పోవడానికి అది నేను మాత్రమే కారణం అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న లీడర్ అక్కడున్నవాడితో చాలా భీకరంగా అయితే డ్రాగన్ టెక్స్ని ఉపయోగించి మరి వాడి పైన అయితే విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అటాక్ దెబ్బకు వాడు మారి మస్సైపోతాడు. ఇక వాడి బాడీ నుండి పాయిజన్ రావడానికి గమనించిన అక్కడ లీడర్ అయితే పాయిజన్ బాంబ్ వెంటనే దూరంగా వెళ్ళండి అని చెప్పి చాలా గట్టిగా అయితే వస్తాడు. ఇటువైపు మనవాడు వాడిని ఓడించి ఇంతకు దీని వెనక ఉన్నది ఎవడు అని అంటాడు. ఇక వాడి బాడీ నుంచి కూడా అయితే వచ్చేసి స్మోక్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన మనోడైతే వచ్చేసి ఏంటి పాయిజన్ స్మోక్ ఉపయోగించి వాళ్ళ కంచె తప్పించుకోవాలనుకుంటున్నాడా. ఇక వాడు అదే అదునుగా తీసుకొని ఆ పాయిజన్ స్మోక్ నుంచి చాలా ఈజీగా తప్పించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏంటి వాడు అంత ఈజీగా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలడు? నేను వాడిని ఏమాత్రం వెళ్ళనివ్వలేను. ఇక ఒక్కసారిగా మనోడు గాల్లోకి జంప్ చేసి ఇంతకు వాడు ఎటువైపు వెళ్తున్నాడో గమనిస్తూ ఉంటాడు. ఓ నువ్వు అక్కడే ఉన్నావా అని చెప్పేసి మనోడు అడవిలోకి చాలా వేగంగా వెళ్ళి అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అప్పుడే వెనక నుండి ఎవరో చాలా మంది మనోడి పైన బాణాల వర్షం అయితే కురిపిస్తారు. మనోడు వాటన్నిటి తప్పించుకోవడానికి అయితే సరిపోతుంది. ఇక వాళ్ళు వేసే బాణాలేంటి మనోడు తప్పించుకుంటూ చూస్తుంటే మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే కనిపెట్టేస్తారు. సరే నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను. నేను అడిగే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పండి అని అంటాడు. కానీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా మనోడిని గట్టిగా పట్టుకొని పాయిజన్ స్మోక్ అయితే రిలీజ్ చేస్తారు. వాళ్ళిద్దరు పేలిపోయి మూమెంట్లో మనోడు చాలా ఈజీగా అయితే ఎస్కేప్ అవుతాడు. ఇంతకు వాళ్ళిద్దరు ఎందుకు అలా చనిపోయారు అర్థం కావడం లేదే. వీళ్ళ వల్ల నేను ఎటువంటి విషయాలు ఏమాత్రం కనుక్కోలేకపోయాను. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి మనోడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక ఇటువైపు ఐరన్ బ్రిగేడ్ లీడర్ అయితే వచ్చేసి చూస్తుంటే చాలా మంది చనిపోయినట్టు ఉన్నారు. చనిపోయిన శవాలనే తీసేయండి. గాయపడిన వాళ్ళకి వెంటనే వైద్యం చేయండి అని అంటాడు. మన టీంలో ఉన్న వాళ్ళకి ఏం కాకపోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి లీడర్ అయితే అంటాడు. ఇక వాళ్ళిద్దరు టాంగు వంశానికి సంబంధించిన వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని అయితే పరిచయం చేసుకుంటాడు. ఇక ఆ ముసలోడు వచ్చేసి ఓ నిజంగా మీరే నన్ను కాపాడింది, మీకు చాలా ధన్యవాదాలు. మన బుడ్డోడు సింగిల్ అటాక్ చేసినప్పటికీ మనోడు చాలా అలసిపోయి ఉంటాడు. ఇక ఐరన్ బ్రిగేడ్ టీం లీడర్ అయితే వచ్చేసి నేను ఏదైనా మీకు సహాయం చేయగలిగితే చెప్పండి, ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తానని అంటాడు. మరేం పర్వాలేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నానని చెప్పేసి అంటాడు. మీరు నాకు సాయం చేసినందుకు ప్రతిఫలంగా మీరు ఏమాత్రం ఆశించవద్దు. మనం ఒకరు సాయం చేసుకుందామని అంటాడు. చూస్తూ ఉంటే ఇక్కడ చాలా స్మోక్ నిండినట్టు ఉంది. దీన్ని వెంటనే తీసేస్తాను. కాబట్టి మీరు వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఇక వాడు తన పూర్తి ఎనర్జీని ఉపయోగించి ఆ ప్రదేశంలో ఉన్న మొత్తం పాయిజన్ స్మోక్ అంతా అయితే తీసేస్తాడు. వాడు సాధారణ వ్యక్తి ఏమాత్రం కాదు. వాడు 10,000 పైగానే పాయిజన్ అటాక్స్ యూజ్ చేయగలడు. వాటితో మనుషులను చంపగలడు, కాపాడగలడు. వాడు ఒక నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి. ఇక అప్పుడు ఆ ప్రదేశానికి మన ఓన్ అయితే వస్తారు. దాన్ని చూసిన మనోళ్ళు అయితే వచ్చేసి నేను నిన్ను కలవాలనుకున్నాను. నువ్వే ఇక్కడికి వచ్చావు. నన్ను కాపాడిన గొప్ప యోధుడు నువ్వేనా అని చెప్పేసి మన ముసలోడైతే అంటాడు. నాకు అర్థమైంది. ఇంతకు మీ గాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. మరేం పర్వాలేదు. నన్ను కాపాడడం వల్ల నేను త్వరగానే హీల్ అవ్వగలుగుతున్నానని చెప్పేసి అంటాడు. ఇప్పుడు నుండి ఈ మురిం ప్రపంచంలో ప్రతి ఒక్కరు నీ గురించి మాట్లాడుకుంటారు. అది నేను ఖచ్చితంగా చెప్పగలనని అక్కడున్న ముసలోడైతే అంటాడు. కాసేపటి తర్వాత మనోళ్ళు అక్కడి నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోతారు. ఇక మనోడు చినిగిపోయిన తన బట్టలు కుట్టుకోవడం చూసిన అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి నీకు కావాలంటే కొత్త బట్టలు కొనిపిస్తాను అని అంటాడు. మరేం పర్వాలేదు, ఇది నాకు చాలా స్పెషల్, నాకు ఇష్టమైన వ్యక్తి దీన్ని గిఫ్ట్గా ఇచ్చాడని అంటాడు. అది చూస్తున్న ఆ ముసలోడు కూడా అయితే ఆశ్చర్యపోతాడు. ఈ కాలంలో ఇలాంటి వ్యక్తిని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. వీడు కొంచెం విచిత్రంగానే ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. నేను ఒకటి గమనించాను. నీ ఎడమ వైపుకు ఒక చిన్న గాయం అయితే ఉంది కదా. ఈ పిల్స్ తీసుకో, అవి వెంటనే మానిపోతాయని చెప్పేసి మనోడు గాయాలు మానటానికి కొన్ని పిల్స్ అయితే ఇస్తాడు.
నువ్వు మరేం భయపడే అవసరం లేదు. ఇవి నేనే సొంతంగా క్రియేట్ చేశాను కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు వీటిని ఖచ్చితంగా యూజ్ చేయని అంటాడు. అప్పటి నుండి అక్కడున్న అమ్మాయి మననైతే చూస్తూ ఉంటుంది. మనోడి దెబ్బకు తనైతే పడిపోయి ఉంటుంది. దీన్నంతా చూసిన మన బుడ్డోడైతే అసలు ఇదేం కర్మరా నాకని చెప్పేసి అనుకుంటాడు. ఇక నీకుండా మంచి విషయం కాదు. ఇక్కడ ఉండి వెళ్తే ఇబ్బంది పెట్టడం కాలక్కించి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి మనోడైతే నిర్ణయించుకుంటాడు. ఇక కొన్న అమ్మాయి అయితే వచ్చేసి మేము బ్రోకన్ ఫిష్ దగ్గరికి అయితే వెళ్తున్నామని అంటుంది. అది విన్న మనోడికి చాలా కోపం అయితే వస్తుంది. 9 స్కైస్ ఆడిస్తున్న తోలుబొమ్మలు. ఆ సెంట్రల్ అలయన్స్ లో నాకు సంబంధించిన వాడు ఒకడైతే ఉన్నాడు. ఆ 4 గొప్ప యోధుల్లో మా నాన్న కూడా ఉండేవాడు. మా నాన్నకు ద్రోహం చేసిన వాళ్ళు ఇంతకెవరో అర్థం కావట్లేదు. అందులో ఒక వ్యక్తి ఇంకెవరో కాదు మా మామయ్య. అతను తలుచుకున్నప్పుడు నాకు గౌరవంగా ఉంటుంది. కానీ మా నాన్నకు ద్రోహం చేసింది ఎవరన్న విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నన్ను క్షమించండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అది ముగిసిపోయిన తర్వాత నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తానని అంటాడు. ఇక అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి మనని ఒక బ్యాడ్జ్ అయితే చూపెడుతుంది. నీకెప్పుడైనా సహాయం కావాలి అంటే దీన్ని నువ్వు టాంగ్ కుటుంబాన్ని చూపించి నువ్వు సహాయం అయితే అడగచ్చని అంటుంది. ఇక మనోడు చాలాసేపటి వరకు వాళ్ళతో ప్రయాణం చేసి ఆ బ్రోకెన్ ఫిస్ట్ దగ్గరికి అయితే చేరుకుంటారు. ఇక వాళ్ళిద్దరిని అక్కడైతే దిగబెట్టేస్తారు. ఇక మనోడు అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ మనం ఓనకి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి నేను ఇక్కడి నా ప్రయాణం ఒంటరిగా ప్రారంభించాలనుకుంటున్నానని అంటాడు. ఇక ఐరన్ బ్రిగేడ్ లీడర్ అయితే చేసి చూస్తుంటే వాడు మమ్మల్ని ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయేలా ఉన్నాడు. అయినప్పటికీ వాడు చాలా విచిత్రంగా ఉన్నాడేంటి. నిజానికి వాడిని ఒప్పించి ఐరన్ బ్రిగేడ్ టీంలో చేర్చుకోవాలనుకున్నాను. ఇక కొన్న ఐరన్ బ్రిగేడ్ లీడర్ అయితే వచ్చేసి ఈ ప్రపంచంలో ఎవడు ఎప్పుడు ఎవరికి ద్రోహం చేస్తాడో తెలియదు. ఈసారి మనం కలిసేటప్పుడు మిత్రులుగానే కలుద్దామని అంటాడు. చూస్తుంటే నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు వాడిని చూసైతే భయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాడు మనతో ఉండడం మంచి విషయమే. కానీ వాడికి డబ్బిచ్చినా కానీ వాడు ఏమాత్రం లొంగడు. ఇక చేసేదేం లేక ఆ ముసలోడు కూడా అయితే ఒప్పుకుంటాడు. ఇక అప్పుడే మన కిడ్ అయితే వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి. నేను కూడా అతనితో వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నా కోసం మీరు చేసిన ప్రతి ఒక్కదానికి ధన్యవాదాలు. ఇక మనోన్ చేసేదేం లేక ఆ బుడ్డోని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్తారు. ఇక దాన్నంతా చూస్తున్న అక్కడున్న వాళ్ళు అయితే వచ్చేసి ఇంతకు వాడు ఎటువైపు నుండి వచ్చాను నార్త్ వైపు నుంచి వచ్చాను కదా ఇంతకు వాడు ఎవడయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి ఆలోచిస్తారు. ఇక ఇటువైపు బ్రోకెన్ ఫిస్ట్ సంబంధించిన వాడైతే వచ్చేసి మీరు ఇక్కడికి ఆలస్యంగా వచ్చినట్టుగా ఉన్నారని అంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి మా పైన హఠాత్తుగా ఒక దాడి జరిగింది. అందుకే మేము ఇక్కడికి ఆలస్యంగా వచ్చాము. ఇక బ్రోకెన్ ఫిస్ట్ సంబంధించిన వాడు చూస్తే మరేం పర్వాలేదు. నేను ఇప్పటికే అక్కడికి ఒక మనిషి అయితే పంపించాను. వాళ్ళు ఎవరన్న విషయం త్వరలోనే తెలుస్తుంది. ఇంతకు ఒక విషయం చెప్పు నేను కాపాడింది ఎవరు అని చెప్పేసి అంటాడు. అది విన్న వాడైతే చూసి నన్ను కాపాడిన విషయం ఎవరు అనేది ఖచ్చితంగా తెలియదు కానీ అతను నార్త్ వైపు నుండి వచ్చాడని విన్నాను. అలాగైతే వాడు ఎవడన్న విషయం వాడు మళ్ళీ మనం కలిసేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఇక ఇటువైపు మనోడు అక్కడున్న కిడ్‌తో కలిసి ఒక హోటల్ అయితే ఉంటాడు. నేను ఒక వ్యక్తిని బయట కలవటానికి వెళ్తున్నాను. కాబట్టి నేను తిరిగి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి నువ్వు శిక్షణ తీసుకో. నేను తిరిగి రావడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. నేను తిరిగొచ్చేంత వరకు నువ్వు ఇక్కడే శిక్షణ తీసుకో అని చెప్పేసి మనోడైతే బయటకొస్తాడు. ఇక అక్కడున్న వ్యక్తితో మాట్లాడుతూ నేను ఒకరిని కలవాలనుకుంటున్నాను. ఆ డాంగో ఆశ్రమానికి సంబంధించిన వాడు చెప్పిన వాడి వివరాలు చెప్పి వాడికి కొద్దిగా డబ్బిచ్చి వాడిని కలవటానికైతే ఏర్పాటైతే చేయమని అంటాడు. ఇక వాడు ఎక్కడున్నాడన్న విషయం మనోడు తెలుసుకోవడానికైతే బయటికెళ్తే వెళ్తాడు. ఇక బయట మనోడికి ఒక ముగ్గురు గొట్టంగాళ్ళైతే కనపడతాడు. ఇక అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి ఇంతకు నువ్వు ఆ బాస్టియాన్ కోసం ఎందుకు వెతుకుతున్నావు? ఇక మనోడు అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ ఇంతకు వాడు ఎక్కడున్నాడు? వాడి వివరాలు నాకు చెప్పండి అని అంటాడు. అది విన్న వాళ్ళైతే వచ్చేసి అయినా విషయం నేను నీకెందుకు చెప్పాలని అంటాడు. మనోడైతే వచ్చేసి ఇది ఇలా ముగిసేలా లేదని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ నాలుగైతే పీకుతాడు. మనోడు వాళ్ళందరిని 4 పీకిన తర్వాత కొన్నవాడైతే వచ్చేసి నేను నీకు చెప్తాను వాడు ఎక్కడున్న విషయం నేను నీకు చెప్పేస్తానని అంటాడు. నిజానికి నువ్వు వెతుకుతున్న ఆ జిన్ అయితే వచ్చేసి చాలా ప్రమాదకారి. అంతేకాదు వాడొక పిచ్చివాడు. నిజానికి వాడు ఎంతో డబ్బు మా దగ్గర నుండి అయితే దొంగిలించాడు. ఒకరోజు వాడు ఇక్కడ జోదమాడడానికి వచ్చి మా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు మమ్మల్ని ఒక ఇల్యూజన్లో పెట్టి మా దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని దోచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వాడు చెప్పిన వివరాలను బట్టి మనోడైతే వచ్చేసి ఒక అడవి లోపలికి వాడిని వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తాడు. చూస్తుంటే ఇక్కడ ఏదో కొంచెం అంతా విచిత్రంగా ఉన్నట్టుంది. అసలు నాకేమవుతుందో అర్థం కావట్లేదు. ఇదేదో ఒక ఇల్యూజన్ లా ఉందని చెప్పేసి మనోడైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడి నుంచి కొన్ని మాన్స్టర్స్ వచ్చి మనోడి పైన దాడి చేయడానికి అయితే ప్రయత్నిస్తాయి. మనోడికి అర్థమైపోతుంది ఇది కొన్ని ఇల్యూజన్స్ మాత్రమే వీటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక మనోడు తన స్వాట్తో ఒక చిన్న స్లాటాక్ చేసి వెంటనే నువ్వు బయటికి రా అని చెప్పేసి అరుస్తాడు. ఇక అప్పుడు ఆ అర్జున్ గడు అయితే బయటకైతే వస్తాడు. ఇక మనోళ్ళిద్దరూ కలిసి టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు నువ్వు నేను చేసిన ఇల్యూజన్‌ని ఎలా నువ్వు కనిపెట్టి దాన్ని నాశనం చేయగలిగావని అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి నువ్వు క్రియేట్ చేసిన దాంట్లో కొన్ని లోపాలున్నాయని అంటాడు. అది విన్న వాడికి చాలా కోపంగా లేదు నేను పక్కాగా అంతా ప్లాన్ చేశాను. నేను లెక్కలు వేసి పూర్తిగా దాన్ని అయితే క్రియేట్ చేశాను. అయినప్పటికీ దానిలో ఎలా లోపాలుంటాయని చెప్పేసి అంటాడు. నేను కేవలం నా సెన్సెస్ ఉపయోగించి వాటిలో ఉన్న వీక్ పాయింట్స్ పైన దాడి చేసి వాటిని నాశనం చేశానని అంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి అసలు ఎలా సాధ్యమవుతుంది? వాటన్నిటిని నువ్వు ఎలా కనుగొన్నావు? ఇంతకు నువ్వెవరని చెప్పేసి అంటే మనోడైతే పరిచయం చేసుకో నేను నీ పేరు అడగట్లేదు ఇంతకు నువ్వెవరని చెప్పేసి అంటాడు. ఇంతకు నువ్వు ఎందుకు ఇక్కడ కలవటానికి వచ్చావని అంటాడు. నువ్వు ఏదో నా ప్రశ్న అడగంటే అడుగో నేను ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తానని అంటాడు.
నేను నిన్నొక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నా. దాదాపుగా 6 నెలల క్రిందట ఇక్కడ ఒక వ్యక్తి అయితే తప్పిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో చెప్పగలవా అని అంటాడు. అది విన్న వాడైతే చూసి, నువ్వు మాట్లాడుతుంది వైట్ డ్రాగన్ మర్చెంట్ గ్రూప్ గురించేనా? అయితే నీకు వాడికి రక్త సంబంధం ఏమన్నా ఉందా అని చెప్పేసి వాడైతే అడుగుతాడు. లేదు. అలాగంటప్పుడు వాడి మీద నువ్వు ఆశలు వదిలేసుకో అని చెప్పేసి అంటాడు. లేదు అలా నేను ఏమాత్రం చేయలేనని మన ఓన్ అయితే అంటాడు. నాకు ఖచ్చితంగా తెలియదు కానీ నువ్వు తర్వాత జే సిటీకి వెళ్ళు. అక్కడ నీకు ఏదైనా వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి వాడైతే అంటాడు. ఇక మా నాన్నయితే చేసి, అలాగైతే నువ్వు కూడా నాతో వస్తావని అడుగుతాడు. అది విన్న వాడు చూసి, నేనెందుకు నీతో రావాలి? పోయి పోయి ఆ నరకానికి నేనెందుకు వస్తానని అంటాడు. ఇక మా నాన్నయితే వచ్చేసి, నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కనుక్కునే ప్రయాణంలో ప్రతి ఒక్కరు నిన్ను ఒక పిచ్చివాడిలాగైతే నాకు చెప్పారు. కానీ నువ్వు వాళ్ళు చెప్పిన దానికన్నా చాలా భిన్నంగా అయితే ఉన్నావు. వాళ్ళు చెప్పిన దానికి నీకు ఎటువంటి సంబంధం ఏమాత్రం లేదనిపిస్తుంది. నువ్వు నిజానికి మానవ ఒక అసలైన స్వభావం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు అనే విషయం నాకు బాగా అర్థమవుతుంది. కానీ మనోడు మాట్లాడేది వాడు ఏం వినకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీతో ఏమాత్రం నేను చేతులు కలపనని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇటువైపు పక్కన వాడైతే చేసి వైట్ డ్రాగన్ మర్చెంట్ గ్రూప్ మన కోసం ఒక వ్యక్తిని అయితే పంపించారు. ఇప్పటికీ వాళ్ళు మన కోసం చాలా వ్యక్తులను అయితే పంపిస్తూనే ఉన్నారు. ఇక ఇటువైపు పక్కన్నవాడు మాట్లాడుతూ బయట ఉన్న ఓడంలో ఉన్న పరిస్థితి మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు కేవలం ఇక్కడ ఉన్న వైట్ డ్రాగన్ గ్రూప్లో అయితే కలిసిపో అని చెప్పేసి అంటాడు. ఇక బ్రోకెన్ ఫెస్ట్ లీడర్ అయితే చేసి ఆ కొండ వ్యక్తితో మాట్లాడుతూ నిజానికి వీడు వారసుడిగా పనికొస్తాడా లేదా అని చెప్పేసి అది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి నీ స్థాయికి రావడానికి ఒకరికైతే ద్రోహం చేశాను. నార్త్ ఎవెన్లీ సెట్కి సంబంధించిన నా సోదరుడికి ద్రోహం చేసి నేను ఈ స్థాయికి అయితే ఎదిగాను. అలాంటప్పుడు ఈ స్థాయిని వాడు నిలబెట్టుకోగలడా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. నా సోదరుడు ఎంతో బలమైన వాడు. వాడు తలుచుకుంటే వాడు ఒక్కడే ఒక దేశాన్ని ఓడించగలడు. నేను అలాంటి వాడికి ద్రోహం చేసి ఈ స్థాయికి అయితే ఎదిగాను. వాడు దీన్ని నిలబెట్టుకోగలడా లేదా అనిపిస్తుంది. ఇక ఇటువైపు ఐరన్ బ్రిగేడ్ టీం అయితే చేసి బ్రోకెన్ ఫిష్‌తో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళంతా అయితే వచ్చేసి ఒకరికొకరు సాయం చేసుకుందామని మాట్లాడుకుంటారు. ఇక అప్పుడే ఐరన్ బ్రిగేడ్ లీడర్ అయితే వచ్చేసి మేము డైరెక్ట్‌గా పాయింట్‌కి అయితే వస్తాం. మాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఓనం ప్రావిన్స్‌లో అయితే పూర్తిగా మాయమైపోయారు. వాళ్ళ గురించి మేము వెతకాలనుకుంటున్నాం. అందులో మీరు మాకు సహాయం చేస్తారా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్న వాడైతే వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళు సాధారణమైన బందిపోట్లు దాడి చేస్తారనుకున్నాం కానీ మాకు తెలియట్లేదు. వాళ్ళు ఎందుకు మాయమైపోతున్నారనే విషయం మాకు కూడా ఏమాత్రం అర్థం చిక్కట్లేదు. మా బ్రోకెన్ ఫిస్ట్ అయితే వచ్చేసి తప్పిపోయిన వాళ్ళ కోసం వెతకడంలో మీకు మేము సహాయం చేస్తామని చెప్పేసి అంటారు. అది విన్న మన ఐరన్ బ్రిగేడ్ టీం వచ్చేసి మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి అంటారు. ఇక కాసేపటి తర్వాత మన ఓనుకి తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తుకొస్తుంది. ఇంతకు మా నాన్నగారు ఎందుకు నాకు ఎటువంటి మార్షల్ టెక్నిక్ నేర్చుకోకుండా ఎప్పుడు పుస్తకాలు చదవమని చెప్తున్నాడు అర్థం కావట్లేదు. అది విన్న వాడైతే నాకు మాత్రం ఏం తెలుసు మీ నాన్నగారు చెప్పిందే నేను నీకు చేసి ఇకప్పుడు మన ఓనికి వాడు చెప్పిన ప్రదేశానికి వెళ్తే అంకుల్ అవాంగ్‌ని కనుక్కోవడానికి ఏదైనా మార్గం ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తూ అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడే వానికి ఎవడో సౌండ్ ద్వారా వాడిని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా ఆ సౌండ్ ఎటువైపు నుంచి వస్తుందా అని చెప్పేసి మనోడు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ అయితే వెళ్లి చూస్తాడు. అక్కడ ఉన్నవాడైతే వచ్చేసి మాస్టర్ జీన్ మొత్తానికి మీరు ఇక్కడికి వచ్చారన్నమాట. చూస్తుంటే నేను ఎవరన్న విషయం నీకు బాగా తెలిసినట్టుంది. అయినా నువ్వెవరో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మన ఓన్ అయితే అంటాడు. ఇక వాడైతే చేసి మన ఓనుకి తననైతే పరిచయం చేసుకుంటాడు. నేను నీ గురించి విన్నాను. నీ వల్లే కదా మేము వేసే పథకాలన్నీ నాశనమైపోతున్నాయి. ఓనం దగ్గర పరిస్థితి అంతా నీ వల్లే మారిపోయినట్టుగా నేను విన్నాను. అయినా కానీ నీలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎలా బతుకున్నాడో అర్థం కావట్లేదు. ఇంతకు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావని అంటాడు. నాకు ఈ విషయం చెప్పు. అసలు నువ్వు ఏం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చావని అంటాడు. అది విన్న మనోడు నేను ఏం మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి సంబంధించిన వాడిని కాదు. నేను ఉపయోగించే టెక్నిక్ వంశపారపరంగా వచ్చినవే అని అంటాడు. అలాగైతే నీ కుటుంబం చాలా ప్రత్యేకతమైనటుంది. ఇంతకు నీ కుటుంబం ఏంటి? ఇక మన ఓన్ అయితే వచ్చేసి ఆ కన్నవాడితో మాట్లాడుకుంటూ నేను నిజంగా ఇక్కడికి ఒక వ్యక్తిని అయితే ఎత్తుక్కుంటూ వచ్చాను. వాడు దాదాపుగా 6 నెలల కిందట వైట్ డ్రాగన్ గ్రూప్ మర్చెంట్‌తో అయితే వచ్చేసి ఇక్కడ తప్పిపోయాడు. కాబట్టి వాడు నాకు అప్పజెప్తే ఇక్కడి నుంచి నేను ఈజీగా వెళ్ళిపోతానని అంటాడు. ఓ వీరుడా! అది నువ్వనుకున్నంత ఈజీ కాదురా అని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక ఇలా చేసేదేం లేక వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడానికైతే సిద్ధమవుతారు. ఇక ఆ కొన్నవాడైతే చేసి ఒక పెద్ద వీణ తీసుకుంటాడు. ఇక మనోడు తన స్వాడ్ తీసుకొని వాడి పైన అయితే అటాక్ చేయడానికైతే సిద్ధంగా ఉంటాడు. ఇక ఇటు మన ఓన్ అయితే వచ్చేసి తన స్వాడ్ ఉపయోగించి కొన్ని స్లాష్ అటాక్ వాడి పైన అయితే చేస్తాడు. కానీ వాడైతే వచ్చేసి సౌండ్ ద్వారా కొన్ని వైబ్రేషన్స్ క్రియేట్ చేసి ఆ అటాక్స్‌ని చాలా ఈజీగా అయితే బ్లాక్ చేయగలుగుతాడు. ఇక అలా మన ఓన్ వాడి పైన చాలా విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. వాడు ఆ అటాక్స్ అనేది చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇంతకు వాడు ఎక్కడున్నాడు? మర్యాదగా నాకు అప్పచెప్పు నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటాడు. ఇక వాడు మనోడి పైన ఒక పెద్ద పేలుడు చేసి అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోతాడు. ఇక మన ఓన్ అయితే వచ్చేసి నేను మళ్ళీ ఎప్పుడోసారి నేను కనుగొంటాను. కనుగొన్నప్పుడు ఖచ్చితంగా నేను చంపేస్తానురా అని అంటాడు. ఇక ఇటు మన ఓన్ అయితే వచ్చేసి మన బుడ్డోడిని కలవటానికి అయితే వస్తారు. ఇటు మన బుడ్డోడు వచ్చేసి ఫుల్‌గా సిక్స్ ప్యాక్ బాడీ పెంచేసి ఉంటాడు. మనోడు ఒక బాడీ బిల్డర్‌లా మారిపోయి ఉంటాడు. సీనియర్ బ్రదర్ అది మీరేనా? నిజంగా మీరు ఇక్కడికి వచ్చారా? మీరు రావటానికి ఆలస్యమైందని మీరు నిజంగా నన్ను మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారనుకున్నాను.
ఇక అదే సమయంలో ఇటువైపు ఐరన్ బ్రిగేడ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది గాయపడిన వాళ్ళు తీసుకుని వైద్యశాలకైతే తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ఇటువైపు వైద్యశాలలో డాక్టర్ అయితే వచ్చేసి అక్కడున్న పేషెంట్లు ఏమాత్రం పట్టించుకోరు. అక్కడున్న వాళ్ళు వచ్చేసి మేము చనిపోయారున్నాం. మాకు ఎలాగైనా సరే వైద్యం చేయండి అని చెప్పేసి వాడినైతే వేడుకుంటూ ఉంటారు. కానీ వాడు ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత మళ్ళీ వాడైతే తిరిగొస్తాడు. అయినా గాని మీరు మళ్ళీ ఎందుకు తిరిగొచ్చారు? మాకు వైద్యం చేస్తారంటే నేను ఇప్పుడే వచ్చాను కదా! అయినా గాని ఇక్కడికి ఇంకెవరు వస్తారని చెప్పేసి అంటాడు. కానీ అంతకుముందు ఒకడు వైద్యం చేసే వ్యక్తిలా వైద్యం చేసుకొని వాళ్ళకి వైద్యం చేస్తానని అంటాడు. ఇకప్పుడు వాడి దగ్గర ఒక లేడీ అయితే వచ్చేసి వెంటనే జిన్ అనే వ్యక్తిని అయితే వెంబడిస్తూనే ఉండని చెప్పేసి అంటుంది. ఇక మనోడైతే వచ్చేసి నేను వెంటనే వెళ్ళి వాడిని ఎక్కడ నుండి వెతుకుతానని చెప్పేసి వెళ్తాడు. ఇక మన ఓన్ జేసీటీకి వెళ్తున్నాడని తెలుసుకున్న వాడు కూడా అయితే వచ్చేసి మనోని అయితే వెంబడించడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఇక తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి మనోళ్ళిద్దరు కలిసి జేసీటీకి అయితే బయలుదేరతారు. ఇక మనోడు వచ్చేసి నేను మళ్ళీ మీకు అంత భారంగా ఏమాత్రం ఉండనులే, నన్ను నేను మాత్రం కాపాడుకోగలనని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే వాడైతే వచ్చి తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొత్తం మన ఓన్కైతే చెప్తాడు. నేను పుట్టగానే మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. మా నాన్న ఒక బాడీగార్డ్‌గా అవ్వటం వల్ల నన్ను ఎక్కువగా కలిసేవాడు కాదు. కానీ కలిసిన ప్రతిసారి ఎన్నో గొప్ప విషయాలు నాకైతే తెలియచేసేవాడు. ఒకరోజు ఒక మిషన్ మీద వెళ్ళి అతనైతే చనిపోయాడు. అప్పుడు ఆ అంకుల్ హవాంగ్ నన్ను దగ్గరికి తీసుకొని నన్ను పెంచి పెద్ద చేశాడు. అంతేకాదు అతను నాకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చాడని చెప్పేసి అంటాడు. అప్పుడు నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే ఖచ్చితంగా నేను చేసి తీరుతానని చెప్పేసి అంటాడు. ఇక అలా మనోళ్ళిద్దరూ కలిసి చాలా సేపటి వరకు ట్రావెల్ చేస్తారు. ఒక ప్రదేశంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు పక్కన మన బుడ్డోడైతే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. దాన్ని చూసిన మనోడు చేసి వాడిని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుగా ఉందని చెప్పేసి అక్కడ స్టాప్స్టిక్ తీసుకొని మనోడితో వానికైతే ట్రైనింగ్ ఇద్దామనుకుంటాడు. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు నుండి నేను నీకు శిక్షణ ఇస్తాను. నా పైన దాడి చేయని అంటాడు. సరే అని చెప్పేసి మనోడు తన స్వాట్ తీసుకొని వాడి పైన అయితే దాడి చేస్తాడు. కానీ మనోడు చాలా సింపుల్గా తప్పించుకొని మెడ మీద ఒక కేటేసి వాడిని పడుకోబెడతాడు. ఇక అలా మన ఓన్ అయితే వచ్చేసి వాడికి చాలా సేపటి వరకు అలా శిక్షణ ఇస్తూనే ఉంటాడు. ఇక ఇటు మన ఓన్‌తో ఫైట్ చేసిన అక్కను ఇద్దరు మాట్లాడుకుంటూ వాడి వల్ల మనకు ఖచ్చితంగా సమస్య అయితే ఏర్పడుతుంది. కాబట్టి మనం వాడిని వెంటనే త్వరగా ముగించేయాలని చెప్పేసి మాట్లాడుకుంటారు. అవును. ఈ కాలంలో కూడా వానిలాంటి మనిషి ఉండడం ఏమాత్రం ఊహించలేకపోతున్నాను. వాడి వల్ల ఖచ్చితంగా మన ఫ్యూచర్‌లో ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మన ఇద్దరం కలిసి వాడిని ఎలాగైనా సరే ముగించాలని చెప్పేసి పథకం వేస్తారు. ఇక ఇటు మనోళ్ళైతే చూసి జిన్ సిటీకి బయలుదేరి వెళ్తూ ఉంటే మళ్ళీ మనోనికి అక్కడున్న వాళ్ళైతే ఎదురుపడతారు. నిజంగా నేను మిమ్మల్ని కలుస్తాను ఏమాత్రం ఊహించలేదని అంటాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము కూడా జిన్ సిటీకి వెళ్తున్నామని అంటాడు. ఇక మనోడు వాళ్ళతో కలిసి ప్రయాణించడానికి సిద్ధమవుతాడు. ఇక అక్కడున్న ముసలోడైతే చూసి బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన వాడికి మనోడినైతే పరిచయం చేస్తాడు. ఇక మన ఓనైతే చూసి అతనెవరో నాకు బాగా తెలుసు. అతను నన్ను గుర్తించాడో లేదో నాకు తెలియదు కానీ అతనెవరో నాకు ఇప్పటికి కూడా చాలా బాగా గుర్తుకుంది. ఇక మన ఓనైతే వచ్చేసి వాళ్ళతో కలిసి జించిటికి వెళ్ళటానికైతే బయలుదేరతాడు. ఇక బ్రోకెన్ ఫిష్‌కి సంబంధించిన వాడు మనోడిని చూస్తూ నిజానికి వాడు బతికుంటే వీడిలాగే ఉండేవాడేమో. లేదు అసలు ఏమాత్రం అలా ఆలోచించకూడదు. నేను ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ ఆ విషయాలు నాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో విషయం నాకు తెలీదు కానీ నార్త్ ఎవెన్యూ సెట్టుకు ఆ నలుగురు అయితే వచ్చేసి ద్రోహం చేశారు. నాకు కూడా వేరే మార్గం లేక ద్రోహం చేసి అక్కడి వైపు నుంచి వెళ్ళిపోవాల్సొచ్చింది. లేదా వీడు వాడేనా అని మనోడికైతే అనుమానం కలుగుతుంది. ఒకవేళ వీడు వాడైతే వీడిని వెంటనే వెళ్లి క్షమాపణ అడగాలి. కానీ వాడి కళ్ళలో చూసే ధైర్యం కూడా నాకు లేదని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇటు మన ఓనైతే వచ్చేసి ఇంతకు వాడు ఎవడబ్బా నా పైన దాడి చేసిందని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక అలా మనోళ్ళు ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటే మనోళ్ళకు కొంతమంది సైనికుల శవాలైతే కనపడతాయి. ఇదంతా చూసిన వాళ్ళైతే వీళ్ళని ఇంత దారుణంగా ఎవరు చంపారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక దాన్ని చూస్తే మన ఓ అయితే వచ్చేసి చూస్తుంటే వీడెవడో వీళ్ళందరినీ ఒంటి చేతులు చంపేసినట్టుగా నాకు అనిపిస్తుంది. చూస్తుంటే నువ్వు చెప్పిన దాన్ని వింటే వాడెవడో చాలా బలమైన వ్యక్తి మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మనకెప్పుడు ఆపదైనా పొంచి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి చాలా వేగంగా బయలుదేరి అయితే వెళ్ళిపోతారు. ఇక వాళ్ళందరూ ఆ ప్లేస్‌కి చేరుకున్న తర్వాత మనోడైతే చూసి ఇక మీరు వెళ్ళండి. నేను ఇక్కడి నుంచి ఒంటరిగా ప్రయాణించాలనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళతో అక్కడి నుంచి అయితే విడిపోతాడు. ఇక వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదినైతే తీసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా వాళ్ళనిద్దరిని ఎవరో గమనిస్తున్నట్టుగా మనోనికైతే అనిపిస్తుంది. అనుకున్న విధంగానే ఆ రూమ్‌లో ఎవడో మనోడినైతే గమనిస్తూ ఉంటాడు. చూస్తుంటే వీళ్ళు మొత్తం నిద్రపోయినట్టుకున్నారని చెప్పేసి మనోడైతే బయటకొస్తాడు. జిన్ అంటే నువ్వేనన్నమాట. నేను నీ గురించి ఎతుక్కుంటూ వచ్చానని అంటాడు. ఇక మనోడు అక్కడున్నవాడు బ్లేడ్ చూసి వాడి బ్లేడ్‌ని అయితే టచ్ చేస్తాడు. అదైతే వచ్చేసి మనోడికైతే సిగ్నల్ ఇస్తుంది. దాన్ని చూసి మనోడు హఠాత్తుగా ఒకసారి లేసి ఇంతకు ఎవడురా నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. వాడు ఆ మంత్రగత్తె బ్లేడ్‌ని చేతిలో పట్టుకొని ఉండటం వల్ల మనోడు ఏం చెప్పినా సరే వాడు అన్ని నిజాలైతే బయటికి చెప్తూ ఉంటాడు. ఇక మనోడు తన స్వాడ్‌ని తీసుకున్న వెంటనే వాడు చాలా దూరంగా అయితే వెళ్లి కింద పడతాడు. నేను బ్లాక్ మూన్ సొసైటీకి సంబంధించిన వాడినని చెప్పేసి మనోడి పైన అయితే దాడి చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మనోడు వాడిపైన విపరీతంగా అటాక్ చేసి వాడిని అయితే పడుకోబెట్టేసి మనోడిని అయితే కట్టేస్తాడు. ఇక మన ఓన్ అయితే చేసి వాడిని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాడు.
అయినప్పటికీ బ్లాక్ మూన్ సొసైటీ ఎందుకు నా గురించి తెలుసుకోవాలనుకుంటుంది అర్థం కావట్లేదు. ఇంతకీ మీరు నా గురించి ఏం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారని అంటాడు. ఇక అదే సమయంలో ఇటువైపు ఐరన్ బ్రిగేడ్ టీంకి సంబంధించిన ఒక గూఢచారిని అక్కడున్న వాళ్ళైతే బంధించి ఉంటారు. వాడు చూడ్డానికి ఒక వింత మాన్స్టర్‌లా మారిపోయి ఉంటాడు. అసలు వాడికి ఏం జరిగిందనే విషయాలు వాళ్ళు తెలుసుకోవడానికి చాలా వరకైతే ట్రై చేస్తారు. వాడి మీద ఎటువంటి మందు ఎఫెక్ట్‌లు ఏమాత్రం పనిచేయవు. ఇక అది గమనించి అక్కడ టాంగు వంశానికి సంబంధించిన వాడైతే నేను వాడిపైన పాయిజన్ అటాక్ ఉపయోగించి వాడిని అన్‌కాన్షియస్ చేసి వాడి మీద మనం ఏమన్నా ప్రయోగాలు చేసి తెలుసుకుందామని అంటాడు. అనుకున్న విధంగానే వాడు అక్కడున్న వాడిపైన పాయిజన్ అటాక్ అయితే ఇచ్చేస్తాడు. కాసేపటి తర్వాత వాడు అన్‌కాన్షియస్ అయితే వాళ్ళ లోపలికైతే వెళ్తారు. వాడిని కొన్ని హీలింగ్ పోషన్స్ తాపిస్తూ అసలు వాడికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి వాడు ఒకసారిగా అన్‌కాన్షియస్ లోకి అయితే వచ్చేసి వాళ్ళ పైన అయితే దాడి చేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి బ్రోకెన్ ఫిస్ట్ వాడైతే వచ్చేసి వాడి పైన అటాక్ చేస్తాడు. ఇక బ్రోకెన్ ఫిస్ట్ కొట్టిన దెబ్బకు వాడైతే చనిపోయి ఉంటాడు. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేస్తే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.